ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనకు లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో సో మనకు ఆల్రెడీ సిలబస్లో మనకు వచ్చేసి ఏంటి అంటే సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అనేది మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఒకటి. సో బ్లాక్ డయాగ్రామ్కి సంబంధించి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి నేను సో మెమోరీస్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. మెమోరీస్ ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో నుంచి మనకు చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనం ఒక మినిమం ఒక 3 క్వశ్చన్స్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మెమొరీ అనే టాపిక్ నుంచి. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్లో మెమొరీలో మీరు ఎంత లేదన్నా ఒక మినిమం 3 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు స్క్రీన్ ఓకే కదా? రైట్. సో ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సిలబస్లో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో సో మెమోరీస్ అనే టాపిక్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మెమోరీస్ అనే టాపిక్. ఓకే, ఒకసారి ఇప్పుడు ఈ మెమోరీస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇది మెమోరీస్. ఓకే, రైట్. మెమోరీస్లో మనకి ఇచ్చిన సిలబస్లో వచ్చేసి ఏంటి అంటే మీరు జనరల్గా రిజిస్టర్స్, క్యాష్ మెమొరీ, ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ సో వీటి గురించి మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు సిలబస్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మెమోరీస్ అనే టాపిక్లో రిజిస్టర్స్, క్యాష్ మెమొరీ, ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. ఓకేనా? రైట్. సో ఒకసారి ఇప్పుడు మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇది టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మెమోరీస్. రైట్. సో కంప్యూటర్ మెమొరీ ఒకసారి మనం కంప్లీట్గా కంప్యూటర్ మెమొరీ గురించి డిస్కస్ చేద్దాం. మనకి దాంట్లో బిట్స్ ఎట్లా ఉంటాయండి. ఓకే, నౌ దిస్ ఈజ్ కంప్యూటర్ మెమొరీ. ఓకే, టాపిక్ కంప్యూటర్ మెమొరీ. సో మనకి సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఇవ్వండి. సో ఈ ఫార్మాట్ మనకి మెన్షన్ చేశారు. రైట్. సో దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్ డెఫినేషన్, మెమొరీ డెఫినేషన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జనరల్గా సో ఇప్పుడు వాట్ ఈజ్ మెమొరీ అన్నప్పుడు మెమొరీ మనం ఎప్పుడు కూడా ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా స్టోరేజ్ పర్పస్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మెమొరీ వచ్చేసి ఏంటి అంటే వాట్ యూ మీన్ బై మెమొరీ అంటే సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా. రైట్, యూజ్డ్ టు స్టోర్ డేటా అనేది బిట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనకు డేటా ఎప్పుడైనా ఎలా ఉండొచ్చు అంటే మనం డేటాని స్టోర్ చేస్తున్నప్పుడు సో అది ప్రైమరీగా అంటే మనకు జనరల్గా వచ్చేసి పర్మనెంట్ స్టోరేజ్ ఉండొచ్చు, లేదు అంటే మనకు జనరల్గా వచ్చేసి టెంపరీ స్టోరేజ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ కంప్యూటర్ అన్నప్పుడు జనరల్గా మెమొరీ. ఓకే, యూజ్ ఇట్ టు స్టోర్ డేటా అని ఇస్తాం మనం బిట్. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా. ఓకే, సో డేటా ఐదర్ ఇన్ పర్మనెంట్, ఓకే, ఐదర్ ఇన్ పర్మనెంట్ మేనర్ ఆర్ టెంపరీ మేనర్. సో మనకి ఎట్లా అంటే టెంపరీగానైనా ఉంచవచ్చు, లేదు అని అంటే సో పర్మనెంట్గానైనా మనం డేటాని దాంట్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఐదర్ పర్మనెంట్ స్టోరేజ్ ఆర్ టెంపరీ స్టోరేజ్. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అని అంటే క్వశ్చన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓకే సో వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది మెమొరీ అంటే రైట్. సో ఇక్కడ మనకి బేసిక్ ఫంక్షనాలిటీ అని ఉంటుంది, బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది మెమొరీ. సో మనకు మెమొరీలో బేసిక్ ఫంక్షనాలిటీ అనేది ఎలా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు దీంట్లో ఏ ఆప్షన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రైట్, సాయి కృష్ణ గారు ఒకసారి మీరు రీఫ్రెష్ చేయండి, కనిపిస్తుంది. నెట్ ఒకసారి మీరు రీఫ్రెష్ చేసుకుంటే కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనాలిటీ అంటాడు. సో బేసిక్ ఫంక్షనాలిటీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే డిస్ప్లే డేటా అంటాడు ఇక్కడ మనకి. సో డిస్ప్లే డేటా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బి ఆప్షన్ వచ్చేసి బి ఆప్షన్. రైట్, వన్ ఈజ్ డిస్ప్లే డేటా. వాయిస్ అందరికీ క్లియర్గా ఉందా అండి? సో వన్ ఈజ్ డిస్ప్లే డేటా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ టు హోల్డ్ డేటా అని ఇస్తాడు, టు హోల్డ్ డేటా అంటాడు. సపోజ్ సి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే టు హోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తాడు ఇక్కడ. ఓకే, టు హోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు, టు హోల్డ్ ఇన్స్ట్రక్షన్స్. రైట్. సో డి ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బి అండ్ సి అంటాడు. సో ఇప్పుడు ఏది రైట్ ఆన్సర్ అయింది? వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద మెమొరీ అన్నాడు. మరి మనం మెమొరీ అంటే మనం ఏం చేసుకున్నాం ఇక్కడ యూజ్ ఇట్ టు స్టోర్ డేటా అన్నాం. మరి మనకు ఆ డేటా ఎలా ఉంటుంది ఏ ఫార్మాట్లో అంటే మేబీ ఐదర్ ఇన్ ద పర్మనెంట్ స్టోరేజ్ ఆర్ ఇన్ ద టెంపరీ స్టోరేజ్. సో పర్మనెంట్ స్టోరేజ్లోనైనా ఉండొచ్చు ఆ డేటా అనేది, లేదు అంటే మనకి టెంపరీ స్టోరేజ్లోనైనా ఉండొచ్చు. సో అట్లా ఉంటుంది. సో వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనాలిటీ అన్నప్పుడు ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిస్ప్లే డేటా అన్నాడు, టు హోల్డ్ డేటా అన్నాడు, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే టు హోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డి ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి అని. అయితే ఎప్పుడైనా కూడా స్టోర్ అనే వర్డ్ ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తాం ఇక్కడ మెమొరీ అనగానే యూజ్ టు స్టోర్ డేటా అంటాం. రైట్, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే హోల్డ్ ద డేటా అన్న కూడా రైట్ ఆన్సరే, హోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న కూడా రైట్ ఆన్సరే. సో కాబట్టి ఇక్కడ డి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్.
శ్రీకాంత్ గారు, యువర్ ఆన్సర్ ఇస్ రైట్. ఓకే, సో దీన్ని మనం కరెక్ట్ ఆన్సర్ కింద గుర్తించాల్సి వస్తుంది. రైట్, ఓకే. సో మెమొరీ అన్నప్పుడు అయితే ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంప్యూటర్ మెమొరీ అన్నప్పుడు మన మెమొరీకి డెఫినేషన్ కనుక మనం పరిశీలించినట్లయితే సో దీంట్లో టు హోల్డ్ అనొచ్చు, టు హోల్డ్ డేటా అనొచ్చు. రైట్, తర్వాత లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి టు హోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు. సో టు హోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనకు సిస్టంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని కూడా హోల్డ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా. ఓకే, అయితే ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇట్లా కూడా ఇస్తాడండి. ఓకే, టు హోల్డ్ యూజర్ ఇన్స్ట్రక్షన్స్ అంటాడు. టు హోల్డ్ యూజర్ ఇన్స్ట్రక్షన్స్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ అంటాడు. ఓకే, హోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, సో ఇట్లా కూడా ఉంటుంది. రైట్, అంటే మనకు జనరల్గా మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ హోల్డ్ అవ్వాలంటే కూడా సో ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం మెమొరీ అనే కాన్సెప్టే సో ఇక్కడ మనకు జనరల్గా ఎక్కువగా యూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మెమొరీలో వచ్చేసి మనం జనరల్గా. ఓకేనా, సో మెమొరీస్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో దీన్ని ఎట్లా అనొచ్చు అంటే మెమొరీ అన్నప్పుడు దీన్ని స్టోరేజ్ స్పేస్ అని కూడా అంటారు అన్నట్టు. ఇక్కడ ఒక బిట్ వచ్చేసి ఏంటి అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టోరేజ్ స్పేస్ అని అంటాడు. స్టోరేజ్ స్పేస్, దీన్ని స్టోరేజ్ స్పేస్ ఇన్ ద సిస్టమ్ అంటాం. సో మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు అండి బిట్, స్టోరేజ్ స్పేస్ ఇన్ ద సిస్టమ్. మరి మనకి సిస్టంలో స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్టోరేజ్ స్పేస్ని కూడా మనం జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సో మెమొరీ కింద మనం బిట్ కన్సిడర్ చేసుకోవచ్చు స్టోరేజ్ స్పేస్కి సంబంధించి. ఓకేనా, సో జనరల్గా రైట్. మనం కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే జనరల్గా దీంట్లో మెమొరీలో కూడా మనకు యూసేజ్ ఫార్మాట్ కనుక తీసుకున్నట్లయితే జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా జస్ట్ లైక్ కంప్యూటర్ మెమొరీ జస్ట్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్. ఓకే, ఇంకొక బిట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వన్ స్మాల్ నోట్ వచ్చేసి సో కంప్యూటర్ మెమొరీ ఓకే లైక్ హ్యూమన్ బ్రెయిన్ అని కూడా తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ ద హ్యూమన్ బ్రెయిన్ బట్ ఎనీ యానిమల్ బ్రెయిన్ టు రిమెంబర్ సమ్ డాటా ఆర్ టు స్టోర్ సమ్ డాటా అని కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, కంప్యూటర్ మెమరీ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్, సో అదొక బిట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక మనం జనరల్గా కనుక మనం పరిశీలించినట్లయితే సిస్టంలో మనకి ఎప్పుడు కూడా వచ్చేసింది అంటే ఇక్కడ మెమొరీని కనుక మనం తీసుకున్నట్లయితే మనకు 2 టైప్స్లో మెమొరీ ఉంటుందండి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెమొరీస్. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ మెమొరీస్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మనం 2 టైప్స్ ఆఫ్ మెమొరీలో వచ్చేసి ఏంటి అంటే వన్ ఈజ్ ప్రైమరీ మెమొరీ అండి. సో వన్ ఈజ్ ప్రైమరీ మెమొరీ. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ వన్ ఈజ్ ద సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. సో 2 కేటగిరీస్గా మనం మెమొరీ డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మెమొరీకి సంబంధించిన కొన్ని. ఓకే, ప్రైమరీ మెమొరీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండరీ మెమొరీ. ఇంకొకటి మనకు టెంపరీగా కూడా దీంట్లో అడిషనల్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ క్యాచ్ మెమొరీ అని ఉంటుంది ఇక్కడ ఒకటి. సో క్యాచ్ మెమొరీ, బట్ ఇది వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటాం. సో ఇంటర్నల్ మెమొరీ కింద ఉంటుంది అంటే ఇది సిస్టమ్ రిలేటెడ్గా ఉంటుంది, ప్రాసెసర్కి రిలేటెడ్. బట్ బేసిక్గా మాత్రం మనం తీసుకునేది ప్రైమరీ అండ్ సెకండరీ కింద గుర్తుపెట్టుకోవాలి, ప్రైమరీ అండ్ సెకండరీ. బట్ ఈ క్యాచ్ మెమొరీ అనేది మనం సపరేట్ డిస్కస్ చేస్తాం తర్వాత. ఇక్కడ మనం ఫస్ట్ మాత్రం ప్రైమరీ అండ్ సెకండరీ గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. జనరల్గా మనకి ప్రైమరీ మెమొరీ ఎలా ఉంటుంది, సో సెకండరీ మెమొరీ ఎలా ఉంటుంది, దాని యొక్క ఇంప్లిమెంటేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి సో జనరల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ దీంట్లో ఫస్ట్ మనం ఇప్పుడు నేను ప్రైమరీ మెమొరీకి వెళ్తున్నాను. సో ప్రైమరీ మెమొరీ, రైట్. సో ఇక్కడ ప్రైమరీ మెమొరీ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనం బిట్స్లో కనుక పరిశీలించినట్లయితే జనరల్గా సో దీన్ని మనం కొన్ని కేసెస్లో మెయిన్ మెమొరీ కింద గుర్తించవచ్చు అండి. మెయిన్ మెమొరీ, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మెయిన్ మెమొరీ అంటారు. సో మనకి మెయిన్ మెమొరీ అనేది కూడా ఉంటుంది. మెయిన్ మెమొరీ అన్నా లేదు అంటే సిస్టమ్ ఇన్బిల్ట్ మెమొరీ అన్నా కూడా మీరు సేమ్ బిట్ కింద దాన్ని గమనించాల్సి వచ్చు. ఓకేనా, రైట్. సో అదొక పాయింట్ జనరల్గా మనం తీసుకున్నట్లయితే కంప్యూటర్ మెమొరీకి సంబంధించి ప్రైమరీ మెమొరీ అండ్ మెయిన్ మెమొరీలు. ఫస్ట్ ప్రైమరీ మెమొరీ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, దీంట్లో నుంచి కంపల్సరీ ఒక మినిమం 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వాలి, ఈ క్లాస్ అయితే ఇంపార్టెంట్. రైట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, రైట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమొరీ అని. సో ఇది మెయిన్ మెమొరీ. లేదు అంటే దీన్నే కొన్ని సందర్భాల్లో నా ఇన్బిల్ట్ మెమొరీ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇన్బిల్ట్ మెమొరీ, సో ఇన్బిల్ట్ మెమొరీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమొరీ ఆర్ ఇన్బిల్ట్ మెమొరీ. రైట్, తర్వాత కొన్ని కేసెస్లో దీన్ని వచ్చేసి ఏంటి అంటే ఈ ప్రైమరీ మెమొరీ సిస్టమ్ ఫ్రెండ్లీ మెమొరీ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, సిస్టమ్ ఫ్రెండ్లీ మెమొరీ, రైట్, సిస్టమ్ ఫ్రెండ్లీ మెమొరీ అని కూడా సో దీంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. సిస్టమ్ ఫ్రెండ్లీ అని కూడా మీరు బిట్ కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్,
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకు మేజర్గా తీసుకున్నట్లయితే ప్రైమరీ మెమరీలో కొన్ని కేసెస్లో దీన్ని ఆన్ బోర్డ్ మెమరీ అని కూడా అంటారండి, గుర్తుపెట్టుకోండి. సో ఆన్ బోర్డ్ మెమరీ. సో ఆన్ బోర్డ్ మెమరీ మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆన్ బోర్డ్ మెమరీ అంటే, సో అప్పుడు మీకు చెప్పాల్సిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ప్రైమరీ. మనం ప్రైమరీ మెమరీని ఆన్ బోర్డ్ మెమరీ అనొచ్చు, ఇన్బిల్ట్ మెమరీ అనొచ్చు, సిస్టమ్ డిఫైన్డ్ మెమరీ అనొచ్చు, రైట్. సో సిస్టమ్ ఫ్రెండ్లీ మెమరీ అని కూడా మనం బిట్ తీసుకోవచ్చు దానికి సంబంధించి, జనరల్గా ప్రైమరీ మెమరీకి సంబంధించి. ఓకే, దీంట్లో ఎప్పుడు కూడా ప్రైమరీ మెమరీలో మనకు వచ్చేసి ఏంటి అంటే, సో జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ అంటే సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ని హోల్డ్ చేస్తుంది ఇక్కడ. ఇట్ హోల్డ్స్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనే బిట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, రైట్. ఇట్ హోల్డ్స్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రైమరీ మెమరీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెమీ కండక్టర్ మెమరీస్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, దీన్ని మనం సెమీ కండక్టర్ మెమరీ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు, సెమీ కండక్టర్ మెమరీ. ఓకే, దీన్ని మనం సెమీ కండక్టర్ మెమరీ గురించి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కామన్గా దీంట్లో మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఇది ఆల్వేస్ ఫాస్టర్ దాన్ ది సెకండరీ మెమరీ. ఇట్ ఆల్వేస్ ఫాస్టర్ దాన్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఆల్వేస్ ఫాస్టర్ దాన్ మనకు సెకండరీ మెమరీ కంటే ఇది చాలా స్పీడ్గా ఉంటుంది అన్నట్టు. సో ఆల్వేస్ ఫాస్టర్ దాన్ సెకండరీ మెమరీ. సో మనం దీన్ని సెకండరీ మెమరీకి ఆల్వేస్ ఫాస్టర్ దాన్ సెకండరీ మెమరీ. సో ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొక మనం బిట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ అనేబుల్ టు రన్ వితౌట్ దిస్ మెమరీ. ఓకే, సో కంప్యూటర్ ఈజ్ అనేబుల్ టు రన్ వితౌట్ ది ప్రైమరీ మెమరీ. ఓకే, సో వితౌట్ ప్రైమరీ మెమరీ వీఆర్ అనేబుల్ టు రన్ ద కంప్యూటర్స్. ఎస్, ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. సో వితౌట్ ప్రైమరీ మెమరీ, సో వీఆర్ అనేబుల్ టు రన్ ద సిస్టమ్, రైట్. సో వీఆర్ అనేబుల్ టు రన్ ది సిస్టమ్. ఓకే, రైట్. సో ఇదొక పాయింట్. అంటే మనం జనరల్గా ఇప్పుడు కంప్యూటర్ రన్ అవ్వాలి అని అంటే మనకు కంపల్సరీ ప్రైమరీ మెమరీ అనేది మ్యాండేటరీ అన్నట్టు. సో అసలు ప్రైమరీ మెమరీ లేకుండా అసలు మనం దాన్ని రన్ చేయలేము జనరల్గా వచ్చేసి ప్రైమరీ మెమరీలో. ఓకే, తర్వాత ఇంకొక బిట్ కనుక మనం తీసుకున్నట్లయితే ప్రైమరీ మెమరీలో ఇది ఎప్పుడైనా ఏం చేస్తుంది అంటే, ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ అలౌస్ ది కంప్యూటర్. ఓకే, సో ఇట్ అలౌస్ ది కంప్యూటర్. ఓకే, ఇట్ అలౌస్ ది కంప్యూటర్ to store data for immediate execution. ఓకే, సో ఇమీడియట్ ఎగ్జిక్యూషన్. మన కంప్యూటర్ ఎప్పుడైనా కూడా డేటాని ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అని అంటే ప్రైమరీ మెమరీ నుంచే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక బిట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కూడా సెకండరీ మెమరీ ఉంది, ప్రైమరీ మెమరీ ఉంది. అంటే ప్రాసెసర్ ఎప్పుడైనా ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడు కూడా డేటాని ఫాస్ట్గా కంపల్సరీగా అది ప్రైమరీ మెమరీ నుండే తీసుకోవడం జరుగుతుంది. అందుకే నేను ఇక్కడ బిట్ ఇచ్చాను, ఇట్ అలౌస్ ద కంప్యూటర్ టు స్టోర్ డేటా ఫర్ ఇమీడియట్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రాసెసర్లో డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది, అది మ్యానిపులేట్ అవుతుంది అని అంటే ఫస్ట్ ప్రాసెసర్ ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ ప్రైమరీ మెమరీనే చెక్ చేస్తుంది. ప్రైమరీ మెమరీలో లేదనుకోండి కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ ఐడియల్గా ఉంటుంది. సో అది డైరెక్ట్ సెకండరీ మెమరీని యాక్సెస్ చేయదు. సెకండరీ మెమరీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే యూజర్ ఏదైనా యాక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే సో అది సెకండరీ మెమరీలో ఉన్న డేటా అనేది యాక్టివేట్ అవుతుంది. లేదు అంటే డేటా బై డిఫాల్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రైమరీ మెమరీలో ఉంటుంది ఫర్ ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ అనేది బిట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మెమరీ అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మెమరీ అంటే ఎప్పుడు కూడా ప్రైమరీ మెమరీ ఈజ్ ద ఫాస్టెస్ట్ మెమరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను బిట్ ఆల్రెడీ ఇచ్చాను, ఇట్ ఆల్వేస్ ఫాస్టర్ దాన్ ది సెకండరీ మెమరీ అన్నాను. ఆల్ సెకండరీ మెమరీస్, అన్ని సెకండరీ మెమరీస్ కంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెస్ చేసేది ఏదైనా ఉంది అంటే సో దాన్ని మనం ప్రైమరీ మెమరీ కింద గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ప్రైమరీ మెమరీ, రైట్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సిపియూ ఈజ్ ఆల్వేస్ చెక్స్ ఫర్ ద డేటా ఇన్ ప్రైమరీ మెమరీ ఓన్లీ. ఓకే, సిపియూ ఈజ్ ఆల్వేస్ ఓకే చెక్స్ ది డేటా, ఓకే చెక్స్ ది డేటా ఇన్ ప్రైమరీ మెమరీ ఓన్లీ, రైట్. ఇదొక బిట్ ఇంపార్టెంట్, ప్రైమరీ మెమరీ ఓన్లీ. మనకు ప్రాసెసర్ సిపియూ అంటే ఇండైరెక్ట్ వచ్చేసి ప్రాసెసర్ కదండి. సో మనకి ప్రాసెసర్ ఎప్పుడు కూడా డేటాని ఎక్కడ చెక్ చేస్తుంది అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి సో ప్రైమరీ మెమరీలోనే చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్వేస్ చెక్స్ ఇన్ ద ప్రైమరీ మెమరీ ఓన్లీ.
ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎక్సెప్ట్ దీంట్లో మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్స్ అంటే మనకు ర్యామ్ వస్తుంది, తర్వాత రోమ్. సో ఇవి రెండు మనకు ప్రైమరీ మెమరీ కింద రావడం జరుగుతుంది, రైట్. ర్యామ్ అండ్ రోమ్. సో ర్యామ్ అండ్ రోమ్ దీస్ టూ ఆర్ రిలేటెడ్ టు ద ప్రైమరీ మెమరీస్. వాటిని మనం ప్రైమరీ మెమరీస్ కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో ప్రైమరీ మెమరీ ఇంప్లిమెంటేషన్స్. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ మెమరీ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, సో దీన్ని ఏమంటారు జనరల్గా వచ్చేసి వాలటైల్ కదా. ఓకే, వాలటైల్ అంటే పవర్ ఆన్లో ఉంటేనే డేటా ఉంటుంది. ఎస్ శ్రీకాంత్ గారు, క్యాచ్ మెమరీని సపరేట్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది, క్యాచ్ మెమరీని. ఓకే, క్యాచ్ మెమరీ గురించి నేను చెప్తాను, అందుకే ఇక్కడ క్యాచ్ రాసి వదిలిపెట్టాను నేను. ఇగో ఇది ఓకేనా. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ప్రైమరీలో మీరు తీసుకోవాల్సింది ర్యామ్ రోమ్ గురించి తీసుకోవాలి. క్యాచ్ మెమరీ అంటే కూడా నేను చూపిస్తాను అక్కడ, రైట్. ర్యామ్ అండ్ రోమ్ గురించి తీసుకుంటాం, అందుకే నేను క్యాచ్ మెమరీని సపరేట్ ఇక్కడ రాసి వదిలిపెట్టాను. ఈ ప్రైమరీ అండ్ సెకండరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం క్యాచ్ దగ్గరికి వద్దాం. క్యాచ్ మెమరీ అంటే ఏంటి, దానికి సంబంధించిన బిట్స్ నేను చూపిస్తాను ఇక్కడ, రైట్. సో మీరు ఒకటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసే ఎవ్రీ పాయింట్ దట్ ఈస్ అక్యురేట్, అంతే. సో ర్యామ్ అండ్ రోమ్కి సంబంధించి. అయితే ఇంకొకటి ఏంటి అంటే మనం చాలామంది ఏంటి అంటే ప్రైమరీ మెమరీని వాలటైల్ మెమరీ అంటారు. సో మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న నోట్ ఇస్తున్నాను. మీరు జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ప్రైమరీ మెమరీ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ అంటారు. ప్రైమరీ మెమరీ, రైట్, ఈజ్ ఏ సో వాలటైల్. ఓకే, సో దిస్ ఈజ్ వాలటైల్ మెమరీ అని ఇస్తాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎక్సెప్ట్ రోమ్ కాంపోనెంట్స్. ఓకే, సో ఎక్సెప్ట్ రోమ్ కాంపోనెంట్స్, రైట్. ప్రైమరీ మెమరీ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ ఎక్సెప్ట్ రోమ్ కాంపోనెంట్స్, రైట్. నాట్ రోమ్ ఈజ్ ఏ వాలటైల్. వాలటైల్ అంటే ఏంటిది అని అంటే పవర్ ఆన్లో ఉంటేనే డేటా ఆన్లో ఉంటుంది. సో పవర్ ఆఫ్ అయింది అంటే డేటా ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్ నుంచి ఎరేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. ఒకసారి ఇక్కడ నేను వాట్ ఈజ్ వాలటైల్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వాలటైల్ వచ్చేసి ఏంటి అంటే వాలటైల్. సో ఇక్కడ మీరు వాలటైల్ని కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే when the computer power, okay, so when the computer power is turned off, okay, so turned off, when the computer power is turned off, okay, turned off, the information on, right, on primary memory, on the information on memory, so will be automatically erased. Memory, so will be erased, so automatically erased. అంటే పవర్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే డేటా ఉంటుంది దాంట్లో. సో ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోవాలి. వాలటైల్ అంటే పవర్ ఆన్లో ఉంటే డేటా ఉంటుంది, పవర్ ఆఫ్ అయింది అంటే ఆటోమేటిక్గా డేటా అక్కడ నుంచి ఎరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు. ఇప్పుడు మనం బిట్ని పరిశీలించినట్లయితే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్ చూడండి, నేను ఒకటి చూపిస్తాను ఇక్కడ. which of the following is the primary, which of the following is the volatile memory అన్నాడు. సో volatile memory, రైట్, ఇది క్వశ్చన్, రైట్. ఇప్పుడు మీరు ఆప్షన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో వన్ ఈజ్ సెకండరీ మెమరీ, ఓకే, ఒకటి మనకి సెకండరీ మెమరీ అన్నాడు. సో బి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ప్రైమరీ మెమరీ అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ మెమరీ. సి ఆప్షన్ వచ్చేసి ర్యామ్ అన్నాడు, ర్యామ్. ఓకే, సో ఇప్పుడు డి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బి అండ్ సి అన్నాడు, రైట్. ఇప్పుడు ఆన్సర్ చేయండి, విచ్, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండే ఉంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద వాలటైల్ మెమరీ అంటాడు, రైట్. సో వాలటైల్ మెమరీ, ఎంత కన్ఫ్యూజన్ చూడండి. యా ఉమేష్ గారు, యువర్ ఆన్సర్ ఇస్ డి. మాధవి ఎఫ్, మేడం ఇక్కడ ఎఫ్ అనే ఆన్సర్ లేదు మేడం, ఏబిసిడి, రైట్. గోవిందమ్మ డి ఆన్సర్, మాధవి డి ఆన్సర్, యా ఓకే, రైట్. లక్ష్మణ్ బి ఆన్సర్, ప్రైమరీ మెమరీ, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద వాలటైల్ మెమరీ. ఒకసారి మళ్ళీ మీరు చూడండి ఇక్కడ, బట్ మనం జనరల్ ఏంది ప్రైమరీ మెమరీ ఈజ్ ఏ వాలటైల్ అన్నాం, ఇక్కడ రాసాను నేను ప్రైమరీ మెమరీ ఈజ్ ఏ వాలటైల్ అని ఇచ్చాను. సో వాలటైల్ ఎక్సెప్ట్ రోమ్ కాంపోనెంట్ అన్నాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద వాలటైల్ మెమరీ అన్నాం. ఏ ఆప్షన్ సెకండరీ మెమరీ, బి ఆప్షన్ ప్రైమరీ మెమరీ, సి ఆప్షన్ ర్యామ్, డి ఆప్షన్ బి అండ్ సి. నౌ ఆన్సర్ ఈస్, ఇప్పుడు ఏం చెప్పాలి.
సో కొంతమంది బి ఆన్సర్ పెట్టారు, సి ఆన్సర్ పెట్టారు, డి ఆన్సర్ పెట్టారు. బట్ రైట్ ఆన్సర్ ఈస్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే డి ఆప్షన్ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది, ప్రైమరీ మెమరీ అండ్ ర్యామ్. ఓకే, ఇప్పుడు చాలామంది డి ఆన్సర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మేబీ కొంత వేరే ఏదైనా రెఫర్ చేసి ఉంటారు, ప్రైవేట్ మెటీరియల్స్ అవి. బట్ థింగ్ ఏంటి అంటే ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఆల్ ద ప్రైమరీ మెమరీ ఈజ్ వాలటైల్. మీరు ఆ బిట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను ఇక్కడ బిట్ మెన్షన్ చేశాను క్లియర్గా, ఎక్సెప్ట్ రోమ్ కాంపోనెంట్ అన్నాను. మనకు ప్రైమరీకి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నాం, ర్యామ్ అండ్ రోమ్ తీసుకున్నాం. బట్ ప్రైమరీ మెమరీ ఈజ్ వాలటైల్ మెమరీ అని నేను కూడా ఇక్కడ స్టేట్మెంట్ రాశాను. బట్ ఇమీడియట్గా నేను ఇచ్చాను ఇక్కడ రోమ్ కాంపోనెంట్, ఎక్సెప్ట్ రోమ్ కాంపోనెంట్. అంటే ఇండైరెక్ట్లీ ఈ రెండు వాలటైల్ కాదు కదా. అంటే ఇక్కడ మనకు ర్యామ్ సపరేట్ ఇచ్చాడు అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటిది? సో ఓన్లీ ర్యామ్ ఈజ్ ఓన్లీ ద వాలటైల్ మెమరీ. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. ఒకవేళ ఇప్పుడు ఇదే క్వశ్చన్కి ఆన్సర్స్ వేరే రకంగా ఉండొచ్చు, ఆప్షన్స్. అంటే ఇప్పుడు చూడండి ఎట్లాంటి కేసెస్లో మనం ప్రైమరీ సెలెక్ట్ చేయాలనేది నేను చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు ఏ ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ నేను సెకండరీ అన్నాడు, రైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్ సెకండరీ మెమరీ అన్నాడు. సో బి ఆప్షన్ వచ్చేసి ప్రైమరీ అన్నాడు. సో ప్రైమరీ మెమరీ, రైట్. నా తర్వాత సి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫ్లాష్ మెమరీ అన్నాడు. సో ఫ్లాష్ మెమరీ. తర్వాత ఇప్పుడు డి ఆప్షన్ వచ్చేసి నన్ అన్నాడు, రైట్. మరి ఇప్పుడు ఆన్సర్ ఏది పెట్టాలి? ఇక్కడ చూడండి క్వశ్చన్ సేమ్ బట్ ఆన్సర్స్ డిఫరెంట్. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎట్లాంటి కేసెస్లో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలనేది చూపించడానికి నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాను. బట్ ఇక్కడ మీరు కన్క్లూజన్కి వచ్చినట్లయితే నోట్, ప్రైమరీ మెమరీ ఈజ్ ఎ వాలటైల్ మెమరీ బట్ ఎక్సెప్ట్ రోమ్ కాంపోనెంట్స్. వాట్ ఈస్ వాలటైల్? when the computer power is turned off, the information on the memory will be automatically erased అన్నాం. ఓకే, మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వాలటైల్? ఇక్కడ మనం ఆన్సర్ ర్యామ్ తీసుకున్నాం. బట్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వాలటైల్, సేమ్ క్వశ్చన్ బట్ ఆప్షన్స్ ఆర్ డిఫరెంట్. వన్ ఈజ్ సెకండరీ మెమరీ, ప్రైమరీ మెమరీ, ఫ్లాష్ మెమరీ, దెన్ నన్. ఇప్పుడు ఆన్సర్ ఏమైంటుందండి? ఎస్, నో. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాజిక్ అర్థమైందా? ఆప్షన్స్లో ప్రైమరీ మెమరీ ఉండి ర్యామ్ అని ఉండి ఈ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు వాలటైల్ మెమరీ ఏంటిది అని అడిగినప్పుడు మీరు టిక్ చేయాల్సిన ఆన్సర్ ర్యామ్. చదివే స్టైల్ ఎట్లుంటుందో గుర్తుపెట్టుకోండి, రైట్. మనం ఆన్సర్స్ బట్టి పెట్టడం కాదు. ఇక్కడ లాజిక్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వాలటైల్ మెమరీ అని ఉండి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ప్రైమరీ మెమరీ అండ్ ర్యామ్ కాంపోనెంట్ రెండింటిని మెన్షన్ చేసినప్పుడు ఇట్లాంటి కేసెస్లో మీరు టిక్ చేయాల్సిన ఆన్సర్ ర్యామ్. ఓకే, మళ్ళీ సేమ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వాలటైల్ మెమరీ అనే క్వశ్చన్ ఉంది. దాంట్లో సెకండరీ మెమరీ, ప్రైమరీ మెమరీ, ఫ్లాష్ మెమరీ అని ఇచ్చాడు. బట్ దీంట్లో ర్యామ్ కాంపోనెంట్ లేదు. అట్లాంటి కేసెస్లో మీరు టిక్ చేయాల్సిన ఆన్సర్ ప్రైమరీ మెమరీ. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటాను బిట్ అది, రైట్. ఓకే, సో మనం ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ టిక్ చేయడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూడండి ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంతమంది ప్రిపేర్ అయ్యి ఉంటారు దీనికి సంబంధించి. ఇప్పుడు కొంతమంది ఆన్సర్ కూడా పెట్టారు, ఎంత కన్ఫ్యూజన్ పెట్టారు చూడండి ఇది. సో అందుకే ఇది చూపిస్తున్నాను ఇక్కడ, రైట్. సో ఇక్కడ ర్యామ్ అండ్ రోమ్ వాలటైల్, రైట్. రోమ్ కాంపోనెంట్ ఈజ్ ఎ నాన్ వాలటైల్ మెమరీ. ఓకే, వన్ మోర్ స్మాల్ నోట్ హియర్, రోమ్ ఈజ్ ఎ నాన్ వాలటైల్ మెమరీ. సో రోమ్ ఈజ్ ఏ, దీన్ని నాన్ వాలటైల్. ఎప్పుడైనా కూడా రోమ్లో డేటా పర్మనెంట్గా ఉంటుందండి. ఓకే, సో నాన్ వాలటైల్ మెమరీ, దీన్ని నాన్ వాలటైల్ మెమరీ కింద మనం కన్సిడర్ చేస్తాం. రోమ్ ఈజ్ ఏ నాన్ వాలటైల్ మెమరీ, ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ. ఓకే, ర్యామ్ ఆప్షన్ లేనప్పుడు ఓన్లీ ప్రైమరీ మెమరీ అనే ఆప్షన్ కనుక ఉన్నట్లయితే ప్రైమరీ మెమరీ ఈజ్ ద వాలటైల్ మెమరీ. మరి ఇవన్నీ రేపు ఎగ్జామ్ రాసే రోజు గుర్తుండాలి. ఇన్ని రోజులు గుర్తున్నా వేస్ట్, ఆ రోజు గుర్తుండాల్సి ఉంటుంది, రైట్. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ప్రైమరీ మెమరీలో ఎన్ని బిట్స్ చూడండి. ఇక్కడ ప్రైమరీ మెమరీలో మెయిన్ మెమరీ అంటారు, ఇన్బిల్ట్ మెమరీ, సిస్టమ్ ఫ్రెండ్లీ మెమరీ, ఆన్ బోర్డ్ మెమరీ, రైట్. బిట్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. సో దీని తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే ర్యామ్ కాంపోనెంట్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం ర్యామ్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ర్యామ్ కాంపోనెంట్ ఎట్లా ఉంటుంది, ఈ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ మనం చూడండి ఇప్పుడు మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నామండి, ఇగో ఈ ప్రైమరీ అనే టాపిక్లో ఉన్నాం. ప్రైమరీ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్. ఓకేనా, సిలబస్ కూడా మీరు చూసుకోండి, రైట్. సో ఇప్పుడు నేను ర్యామ్ కాంపోనెంట్కి వెళ్తున్నాను. ర్యామ్ అనగానే దీనికి మనకు ఫుల్ ఫామ్ ఐడియా ఉండాలి. సో ర్యామ్ వచ్చేసి, సో దీన్ని మనం జనరల్గా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం కదా, రైట్. సో ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రైట్. దీన్ని మనం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే
రైట్. దీన్ని మనం రీడ్ రైట్ మెమొరీ అని కూడా అంటామండి. ఇంకొక బిట్ గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రీడ్ అండ్ రైట్ మెమొరీ. రైట్, దీన్ని రీడ్ అండ్ రైట్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. రీడ్ అండ్ రైట్ మెమొరీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రీడ్ అండ్ రైట్ మెమొరీ. ద ఫుల్ ఫామ్ ఈజ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రీడ్ అండ్ రైట్ మెమొరీ. దీన్ని రీడ్ అండ్ రైట్ మెమొరీ అనొచ్చు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఎప్పుడు కూడా డాటా సిపియు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి చెక్ చేస్తుంది అంటే, సిపియు చెక్స్ ద డాటా ఆల్వేస్ ఫ్రమ్ ద ర్యామ్ మెమొరీ ఓన్లీ. ఓకే, ర్యామ్ కాంపోనెంట్ ఓన్లీ. సిపియు చెక్స్ ది డాటా, ఓకే, చెక్స్ ది డాటా రైట్ ఫ్రమ్ ర్యామ్ కాంపోనెంట్ ఓన్లీ. సో ర్యామ్ కాంపోనెంట్ నుంచి మాత్రమే అది తీసుకోవడం జరుగుతుంది. రైట్. సో దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెమొరీ. సో ఇది ఫాస్టెస్ట్ మెమొరీ, స్పీడ్గా ఉంటుంది. రైట్. ఓకే, దానికి సంబంధించి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ స్పీడ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ర్యామ్ కాంపోనెంట్. ఇక్కడ ఒక నేను స్మాల్ నోట్ అని ఇస్తున్నాను సెపరేట్. ఓకే, సిస్టమ్ స్పీడ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్, రైట్, సిస్టమ్ స్పీడ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ర్యామ్ కాంపోనెంట్. సో ఇది ర్యామ్ కాంపోనెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే బిట్ గుర్తుపెట్టుకోవాలి. సో సిస్టమ్ స్పీడ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ర్యామ్ కాంపోనెంట్. ఇది ఒకటి ర్యామ్ కాంపోనెంట్ రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వాలటైల్ కదా, ఇక్కడ ఇంకొక బిట్ మనం రాసుకోవచ్చు. సో ర్యామ్ కాంపోనెంట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద వాలటైల్ అంటే ర్యామ్. సో ఇట్ ఈస్ ఎ వాలటైల్ మెమొరీ. సో వాలటైల్ ఇన్ నేచర్ అని ఇస్తాడు. రైట్. సో వాలటైల్ ఇన్ నేచర్ అంటే బై డిఫాల్ట్ అది వాలటైల్ మెమొరీగానే ఉంటుంది అన్నమాట. సో అదొకటి వచ్చేసి జనరల్గా అంటే మనకు వాలటైల్గా వచ్చేసి ఎలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సిపియూలో మనకి ఎప్పుడు కూడా జనరల్గా వచ్చేసి ఎలా ఉంటుందంటే టెంపరరీ డాటా స్టోరేజ్ అని ఉంటుంది. ఓకే, ఇట్ ఆల్వేస్ కంటైన్స్ టెంపరరీ డాటా స్టోరేజ్. సో ఇట్ ఆల్వేస్ కంటైన్స్ టెంపరరీ డాటా స్టోరేజ్. ఓకే, టెంపరరీ డాటా స్టోరేజ్కి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే ర్యామ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ కంటైన్స్ టెంపరరీ డాటా స్టోరేజ్. సో టెంపరరీ డాటా స్టోరేజ్ అనేది మనకి ఏ మెమొరీలో ఉంటుంది అని అంటే, సో దీనికి కూడా మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే అది ర్యామ్ కాంపోనెంట్ అనేది బిట్ ఇంపార్టెంట్. ఇట్ ఆల్వేస్ కంటైన్స్ టెంపరరీ డాటా స్టోరేజ్. ఓకేనా. సో టెంపరరీ డాటా స్టోరేజ్ ఫార్మాట్లో సో దీంట్లో ఉంటుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే దీంట్లో రిజల్ట్స్ కూడా ఇమీడియట్గా ఉంటాయి. రిజల్ట్స్ ఓకే, ఇమీడియట్ రిజల్ట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ఇమీడియట్ డాటా రిజల్ట్స్, సో డాటా రిజల్ట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. దీంట్లో ఇమీడియట్ డాటా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. Immediate data results are affected on this memory, affected on this component. So this component, okay, so itla దీనికి సంబంధించి immediate data results అనేది కూడా సో దీంట్లో ఉంటుంది ర్యామ్ కాంపోనెంట్కి రిలేటెడ్గా. తర్వాత నెక్స్ట్ మనకి ర్యామ్లో వచ్చేసి ఏంటి అంటే మనం మేజర్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే SRAM, DRAM, SDRAM అని ఉంటుంది ఇక్కడ. సో జనరల్గా వచ్చేసి SRAM, DRAM, SDRAM. సో ఇక్కడ 3 కేటగిరీస్గా ఉంటుంది. సో మనకు ర్యామ్లో వచ్చేసి ఏంటి అంటే సో వన్ ఈజ్ SRAM, తర్వాత నెక్స్ట్ వచ్చేసి DRAM, నెక్స్ట్ వచ్చేసి SDRAM అని ఉంటుంది. సో SDRAM ప్రైమరీగా మాత్రం ఇవి ఉంటాయి. ఓకేనా, ప్రైమరీగా SRAM, DRAM, SDRAM. ఓకే. సో ఇంకా మనకు సబ్ కేటగిరీస్కి సంబంధించిన కొన్ని ఫుల్ ఫామ్స్ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. సో అది కూడా ఇప్పుడు ఇమీడియట్గా వీటి డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత సో వాటి గురించి అక్కడ డిస్కస్ చేద్దాం. రైట్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే SRAMకి వెళ్దాం. SRAM. ఓకే. సో SRAM అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనం దీన్ని స్టాటిక్ ర్యామ్ అంటాం. ఓకే, స్టాటిక్ ర్యామ్. ఇంకా బెటర్గా చెప్పాలి అని అంటే ఎప్పుడు కూడా దీంట్లో మనకు మెయిన్గా తీసుకునేది ఎలా ఉంటుంది అంటే దీంట్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అన్నట్టు. మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద SRAM. ఓకే. సో SRAMలో మనకి ఎప్పుడు కూడా మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. నేను దీంట్లో 1 by 1 వెళ్దాం. సో ఇక్కడ 1 by 1 పాయింట్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ SRAM. ఇక్కడ SRAM ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే నౌ దిస్ ఈజ్ స్టాటిక్ ర్యామ్, రైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ర్యామ్. ఆల్రెడీ ర్యామ్ ఫుల్ ఫామ్ ఉంది మీకు, స్టాటిక్ ర్యామ్ ఉంటుంది. ఓకేనా, స్టాటిక్ ర్యామ్ డిక్లరేషన్స్. ఓకే, స్టాటిక్ ర్యామ్ ఇంప్లిమెంటేషన్స్. మనకి ఎప్పుడు కూడా డేటా ఎలా ఉంటుంది అంటే దీంట్లో మనకు డేటా స్టోరేజ్ అనేది కూడా కంప్లీట్గా వచ్చేసి దేంట్లో ఉంటుంది అంటే ట్రాన్సిస్టర్స్లో ఉంటుంది. ఓకే. ఇట్ కంటైన్స్, ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్, ఇట్ కంటైన్స్, రైట్, మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్. సో మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్, ఇట్ కంటైన్స్ మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్
ఫర్ ఎవ్రీ మెమొరీ సెల్. ఎవ్రీ మెమొరీ సెల్కి దీంట్లో వచ్చేసి ఏంటి అంటే మనకి ట్రాన్సిస్టర్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది జనరల్గా. ఓకేనా, SRAMకి సంబంధించి. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే దీంట్లో లెస్ పవర్ ఉంటుంది. ఇట్ యూజెస్ ఓకే లెస్ పవర్. రైట్. కంప్లీట్గా వచ్చేసి మెమొరీ చిప్స్లో కూడా ఎప్పుడు కూడా డేటా ఎలా ఉంటుంది అంటే లెస్ పవర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మెమొరీ సెల్స్ ఆల్వేస్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫార్మాట్. రైట్. మెమొరీ సెల్స్ ఆల్వేస్ రైట్ ఆల్వేస్ ఇన్ మ్యాట్రిక్స్ ఫార్మాట్. ఇది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. సో ఆల్వేస్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫార్మాట్. ఓకే. అండ్ ఇంకొకటి దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే SRAMలో వచ్చేసి ఎప్పుడు కూడా కంటెంట్ ఎలా ఉంటుంది అని అంటే మనకు జనరల్గా కంప్లీట్గా వచ్చేసి ఇమీడియట్ ప్రాసెసర్ సపోర్టింగ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇట్ ఈస్ ఇమీడియట్లీ సపోర్ట్స్ టు ద ప్రాసెసర్. సో ఇమీడియట్లీ సపోర్ట్స్ టు ది ప్రాసెసర్. ఇది ప్రాసెసర్కి ఇమీడియట్గా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇమీడియట్లీ సపోర్ట్స్ టు ద ప్రాసెసర్. ఇట్ ఈస్ ఆల్వేస్ సపోర్ట్స్ టు ది ప్రాసెసర్. ఓకే, SRAMకి సంబంధించిన డేటా. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇంకొక పాయింట్ DRAMకి వెళ్ళిపోతున్నాం మనం. సో దీన్ని మనం డైనమిక్ ర్యామ్ కింద కన్సిడర్ చేయాలి. సో రైట్, దిస్ ఈజ్ డైనమిక్ ర్యామ్. ఓకే, ఇక్కడ ఫుల్ ఫామ్ వచ్చేసి మనం DRAM. సో DRAM అంటే దీనికి మనం డైనమిక్ ర్యామ్ అని ఉంటుంది. సో ర్యామ్ ఫుల్ ఫామ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి. సో దీన్ని మనం డైనమిక్ ర్యామ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇట్ ఈస్ డైనమిక్ ర్యామ్. ఓకే. సో ఇక్కడ డైనమిక్ ర్యామ్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే డేటా ఈజ్ ఆల్వేస్ రైట్. దీంట్లో ఇమీడియట్గా మనకు మెమొరీ సెల్స్ కూడా ఎలా ఉంటాయంటే అంటే దీంట్లో డైనమిక్ ర్యామ్లో కూడా మనకు ఇంటర్నల్ మెమొరీ అని అంటారు దీన్ని. ఇంటర్నల్ మెమొరీ బిట్వీన్ SRAM అండ్ సెకండరీ కాంపోనెంట్స్. ఇది సెకండరీ కాంపోనెంట్స్కి SRAMకి ఇంటర్నల్గా ఉంటుంది. ఇంటర్నల్ మెమొరీ. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ మెమొరీ ఫర్ SRAM అండ్ సెకండరీ మెమొరీకి SRAMకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో రైట్ ఫైల్ లింకింగ్స్ అంటారు మనం. ఫైల్ లింకింగ్ అంటారు దీన్ని. సో ఫైల్ లింకింగ్ అనొచ్చు, లేదు అంటే దీన్నే కొన్ని కేసెస్లో సో డైనమిక్ లింకింగ్ అని కూడా ఉంటుంది. సో మనకు డైనమిక్ లింకింగ్ అనేది ఏ మెమొరీలో ఇంప్లిమెంట్ అవుతుంది అంటే మనకు DRAMలో ఉంటుంది. ఫైల్ లింకింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. సో దీంట్లో మనకి ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైల్ లింకింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద డైనమిక్ ర్యామ్. ఓకే. సో డైనమిక్ ర్యామ్లో మనకు ఫైల్ లింకింగ్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత కంపేర్ టు SRAM, దిస్ ఈజ్ స్లో. ఓకే, the speed of the DRAM is slow compared to SRAM. Okay, now speed of DRAM is low compared to SRAM. సో SRAM కంటే ఇది కొద్దిగా స్పీడ్ తక్కువ ఉంటుంది జనరల్గా వచ్చేసి. ఓకేనా, రైట్. ర్యామ్ ఇన్సర్షన్ స్లాట్స్ అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ర్యామ్ ఇన్సర్షన్ స్లాట్స్. వాట్ ఆర్ ద ర్యామ్ ఇన్సర్షన్ స్లాట్స్ అని ఇస్తాడు. సో ర్యామ్ ఇన్సర్షన్ స్లాట్స్ అన్నప్పుడు ఇక్కడ మీరు చెప్పాల్సింది వచ్చేసి ఏంటి అని అంటే దీంట్లో సిమ్స్ డిమ్స్ అని ఉంటుంది. ఇక్కడ సింగిల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్, డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్ అని ఉంటుంది. సిమ్స్ డిమ్స్. సో అదొక బిట్టు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నౌ SIMM, దిస్ ఈజ్ సింగిల్ నౌ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు డిమ్ అని ఉంటుంది. డిమ్. సో డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్. సో మనకు మెమొరీ మాడ్యూల్ అని ఉంటుంది. సిమ్స్ డిమ్స్, సింగిల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్స్ కింద గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఇంకొక బిట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు కొన్ని ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది ర్యామ్లో. ర్యామ్ దగ్గర కొన్ని ఫుల్ ఫామ్స్ అడుగుతాడు. ఓకే. సో కొన్ని ఫుల్ ఫామ్స్ మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రిపీట్ అవ్వడం జరిగింది. FPM DRAM అంటాడు. సో దీని యొక్క ఫుల్ ఫామ్ అడుగుతాడు. FPM DRAM అనొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే SDR RAM అనొచ్చు. SDR RAM అంటాడు. SDR RAM. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో RD RAM అంటాడు. RD RAM. ఇవి ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో VRAM అంటాడు. సో VRAMకి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి EDO RAM అని కూడా ఉంటుంది ఇక్కడ. సో EDO RAM అని ఉంటుంది. ఓకే.
సో ఇట్లా ఇప్పుడు వీటికి వచ్చేసి ఏంటి అంటే కొన్ని ఫుల్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు కొన్ని జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు కంప్యూటర్ అవేర్నెస్ అని ఇచ్చినప్పుడు సో దాంట్లో అక్కడ క్వశ్చన్స్ రేజ్ చేయడం అనేది జరిగింది. సో మనకు ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మీకు వీటిని ఇక్కడ ఫుల్ ఫామ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు ఎఫ్పి ర్యామ్ అంటే దీని వచ్చేసి ఏంటి అంటే ఫాస్ట్ పేజ్ ర్యామ్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫాస్ట్ పేజ్ మేబీ ఇవన్నీ ఇంతకుముందు మీరు ఎక్కడైనా చూసారా వేరే మెటీరియల్స్లో ఎక్కడైనా? ఫాస్ట్ పేజ్ మోడ్ అంటారు దీన్ని, ఫాస్ట్ పేజ్ మోడ్ ర్యామ్. ఓకేనా, రైట్. దీన్ని ఫాస్ట్ పేజ్ మోడ్ ర్యామ్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, యా మహేష్ గారు, ఓకే, రైట్. సో ఇది ఫాస్ట్ పేజ్ మోడ్ ర్యామ్. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఎస్డిఆర్ ర్యామ్ ఉంది కదా, రైట్. ఎస్డిఆర్ ర్యామ్ సింక్రోనస్ డైనమిక్. ఓకే, సో దిస్ ఇస్ సింక్రోనస్ డైనమిక్, రైట్. దిస్ ఇస్ ఎస్డిఆర్. ఓకే, నౌ దిస్ ఇస్ సింక్రోనస్. ఈ ఫుల్ ఫామ్స్ కొద్దిగా ఇంపార్టెంట్ అండి. సింక్రోనస్, నౌ ది డైనమిక్. ఓకే, సో దిస్ ఇస్ సింక్రోనస్ డైనమిక్ ర్యామ్, రైట్. సింక్రోనస్ డైనమిక్ ర్యామ్కి సంబంధించి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆర్డీ ర్యామ్ ఉంది కదా. సో ఇది ఆర్డీ ర్యామ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం రాంబస్ డైనమిక్ ర్యామ్ అంటాం దీన్ని. సో రాంబస్, రైట్, రాంబస్ డైనమిక్ ర్యామ్. ఓకే, సో దిస్ ఇస్ రాంబస్ డైనమిక్ ర్యామ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీర్యామ్ అని ఉంటుంది. వీర్యామ్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే వీడియో అడాప్టర్ ర్యామ్ అంటారు దీన్ని జనరల్గా. వీడియో, రైట్, వీడియో అడాప్టర్స్. మనకు గ్రాఫిక్ కార్డ్స్ అని ఉంటాయి సిస్టంలో. గ్రాఫిక్ కార్డ్స్ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు వీర్యామ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనకు సిస్టంలో ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఇప్పుడు మల్టీమీడియా రిలేటెడ్ ఎవరైనా సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అడాప్టర్ తీసుకుంటారు, గ్రాఫిక్ అడాప్టర్. సో గ్రాఫిక్ అడాప్టర్స్ తీసుకుంటారు అంటే సిస్టంలో అడిషనల్గా వాళ్ళు గ్రాఫిక్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లాంటి కేసెస్లో మనకు వచ్చే ర్యామ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే దాన్ని వీర్యామ్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం వీడియో అడాప్టర్ ర్యామ్స్ కింద బిట్టు గుర్తించాల్సి వస్తుంది ఫుల్ ఫామ్స్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ ఈడిఓ ర్యామ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఈడిఓ ర్యామ్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం ఎక్స్టెండెడ్ అని ఉంటుంది ఇక్కడ. ఎక్స్టెండెడ్ డాటా అవుట్పుట్ ర్యామ్ అని ఉంటుంది. ఎక్స్టెండెడ్ డాటా అవుట్పుట్ ర్యామ్. చూడండి ఎన్ని ర్యామ్స్ వచ్చినాయో. మనం చాలామంది ఏం చేస్తారు, ఎస్ ర్యామ్, డి ర్యామ్, ఎస్డి ర్యామ్ అక్కడి వరకు క్లోజ్ చేస్తారు. ఎక్స్టెండెడ్ డాటా అవుట్పుట్ ర్యామ్. ఓకే, ఈ ఫుల్ ఫామ్స్ మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలండి. సిమ్స్ సింగిల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్, డిమ్స్ డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్స్, ఎఫ్పి DRAM ఫాస్ట్ పేజ్ మోడ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఎస్డిఆర్ సింక్రోనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఆర్డీ ర్యామ్, రాంబస్ డైనమిక్ ర్యామ్, వీర్యామ్ వీడియో అడాప్టర్ ర్యామ్, ఈడిఓ ఎక్స్టెండెడ్ డాటా అవుట్పుట్ ర్యామ్. సో ఇట్లా మనకు దీనికి సంబంధించిన బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి కూడా మనం తీసుకోవచ్చు, మీరు సిస్టంలో పర్చేజ్ చేసినప్పుడు దాంట్లో మనకి డిడిఆర్ ర్యామ్స్ అని వస్తాయి ఇక్కడ. మీరు డిడిఆర్ ర్యామ్స్, ఓకే, సో డిడిఆర్ అంటారు, డిడిఆర్ ర్యామ్ అంటారు, డిడిఆర్ ఎస్డి ర్యామ్ అంటారు. సో డిడిఆర్ ఎస్డి ర్యామ్. సో ఇట్లా వస్తూ ఉంటాయి. డిడిఆర్ ఎస్డి ర్యామ్ అని తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే దీన్ని డబుల్ డేటా రేట్ సింక్రోనస్ డైనమిక్ ర్యామ్. డబుల్ డేటా రేట్ ఉంటుంది. సో దీన్ని డబుల్, మీరు ఇట్లా కూడా తీసుకోవచ్చు, దీన్ని డబుల్ డేటా రేట్, రైట్. ఎస్డి ర్యామ్ అంటే మీకు ఫుల్ ఫామ్ ఐడియా ఉంది కదా, సింక్రోనస్ డైనమిక్ ర్యామ్ దీన్ని. సో ఎస్డి ర్యామ్ దీనికి ఆల్రెడీ ఎస్డి ర్యామ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఫుల్ ఫామ్ తీసుకున్నట్టున్నాం కదా, ఇంకా అక్కడికి రాలేదు, వస్తున్నాం, రైట్. డి ర్యామ్ ఒకటి అయిపోయింది. ఎస్డి ర్యామ్ అంటే మనకి దిస్ ఈజ్ సింక్రోనస్ డైనమిక్ ర్యామ్. ఓకే, సో సింక్రోనస్ డైనమిక్ ర్యామ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకు డిడిఆర్ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు డిడిఆర్ మనం యూజ్ చేసే ర్యామ్స్లో. సో అట్లా వీటికి సంబంధించినవి జనరల్గా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఫుల్ ఫామ్స్ ఎస్డి ర్యామ్, డి ర్యామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటి అంటే నేను ఎస్డి ర్యామ్కి వెళ్తున్నాను. సో ఎస్డి ర్యామ్, ఎస్డి ర్యామ్ అంటే మనకు సింక్రోనస్ డైనమిక్ ర్యామ్. ఓకేనా, రైట్. సింక్రోనస్ డైనమిక్ ర్యామ్ గురించి ఒకసారి సో డిస్కస్ చేద్దాం జనరల్గా వచ్చేసి దీంట్లో, రైట్. ఇక నెక్స్ట్ కంటిన్యూషన్లో మనకు ఎస్డి ర్యామ్ ఫుల్ ఫామ్ సింక్రోనస్ డైనమిక్ ర్యామ్. సో ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎస్డి ర్యామ్ వచ్చేసి సింక్రోనస్ మనకు డైనమిక్ ర్యామ్కి సంబంధించి మనకి సిపియు క్లాక్ స్పీడ్స్ అని ఉంటుంది తెలుసు, సిపియు క్లాక్స్. ఓకే, దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ సిపియు క్లాక్ స్పీడ్ అంటారు దీనికి. సిపియు క్లాక్ స్పీడ్ అని ఉంటుంది ఒకటి, అది అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి చాలు. సిపియు క్లాక్ స్పీడ్ అంటే మనం సిపియు క్లాక్ స్పీడ్కి రిలేటెడ్గా సో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సిపియు క్లాక్ స్పీడ్ అనేది దీంట్లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైనా కూడా దీంట్లో మనకి సైకిల్స్ అనేటివి ఉంటాయి, ఎగ్జిక్యూషన్ సైకిల్స్. ఓకే, ఇది ఇంకొకటి ఏంటి అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూషన్ సైకిల్స్.
మనకి ఎగ్జిక్యూషన్ సైకిల్స్ అనేది ఉండడం జరుగుతుంది సిస్టంలో. సో ఎగ్జిక్యూషన్ సైకిల్స్కి కూడా దీన్ని రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఓకే రైట్. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎప్పుడు కూడా సాయి కృష్ణ గారు ఇండెక్సింగ్ మ్యాపింగ్ రైట్, ఇవి ఇండెక్సింగ్ ర్యామ్ మ్యాపింగ్ అనేది దాన్ని సపరేట్ ర్యామ్ కింద గుర్తుపెట్టుకోరు. ఆ ఇండెక్సింగ్ మ్యాపింగ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మనకు జనరల్గా పేజ్ టేబుల్ దగ్గర వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర. బట్ ద ఇండెక్సింగ్ మ్యాపింగ్ ఈజ్ నాట్ ద మెమొరీ టాపిక్స్. ఓకే, మనకు ప్రాసెస్ మేనేజ్మెంట్ అని వస్తుంది అక్కడ. సో అక్కడ మనం తీసుకోవాల్సి వస్తుంది ఇండెక్సింగ్ అండ్ మ్యాపింగ్ దానికి సంబంధించి. ఓకే రైట్. సో అదొకటి దీనికి సంబంధించి. ఇప్పుడు మనకు ర్యామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి ర్యామ్కి సంబంధించి. సో మనం ఇప్పుడు ప్రైమరీ మెమొరీ అనే టాపిక్లో ర్యామ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాము ఇప్పటి వరకు. ఇక తర్వాత నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే రోమ్ అనే టాపిక్కి వెళ్తున్నాను. రోమ్. ఓకే రైట్. సో ఇది ఒకటి రోమ్. సో ర్యామ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసింది అంటే రోమ్. సో ఇక్కడ మనకి రోమ్ ఫుల్ ఫామ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో దీన్ని మనం రీడ్ ఓన్లీ మెమొరీ అంటాం. రైట్. సో రీడ్ ఓన్లీ మెమొరీ. దీంట్లో ఉండే డాటా ఎప్పుడైనా పర్మనెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఓకే ఓకే. దీన్ని ఇంకొక రకంగా ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ర్యామ్ని మీరు అబ్జర్వ్ చేయండి. రీడ్ రైట్ మెమొరీ అన్నాం, గుర్తుందా? ఇక్కడ ఒక పాయింట్ రాసాం ర్యామ్ దగ్గర. వెర్ ఈజ్ ర్యామ్? ఎస్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ రీడ్ రైట్ మెమొరీ అన్నాం. బట్ ఇక్కడ రోమ్ వచ్చేసి ఏంటి అంటే దిస్ ఈజ్ ఓకే no write permissions, only read permissions. It is only readable, right? It is only so readable. దీన్ని ఓన్లీ రీడబుల్ కిందనే కన్సిడర్ చేయాలి. ఓకే, నో రైట్ పర్మిషన్స్. ఓకే, నో రైట్ పర్మిషన్స్. మరి దీంట్లో డాటా ఎప్పుడు రైట్ చేస్తారు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ రోమ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే అవుతుందో సో అప్పుడే దాంట్లో డాటాని వాళ్ళు రైట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని మీరు బిట్ గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఏంటి అంటే దీన్ని పర్మనెంట్ మెమొరీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్మనెంట్ మెమొరీ. దీన్ని మనం పర్మనెంట్ మెమొరీ కింద గుర్తించాలి. పర్మనెంట్ మెమొరీ. మెమొరీ అనే టాపిక్ మీద చాలా కమాండింగ్ రావాలండి. అంత ఈజీగా దీంట్లో మనం ఆన్సర్స్ టిక్ చేయలేము. మనం ఏదో 4 క్వశ్చన్లు బట్టి పోయి ఎగ్జామ్ రాస్తానంటే అస్సలు పాసిబుల్ అవ్వదు, అసలు అంతే. ఓకే, ఎట్ ఎనీ కాస్ట్ పాసిబుల్ అవ్వదు. ఒక 2 క్వశ్చన్లు నేను చూసుకొని పోతా ర్యామ్లో అంటే కుదరదు మెమొరీలో. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్మనెంట్ మెమొరీ. దీన్ని మనం పర్మనెంట్ మెమొరీ అంటాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ ఈస్ దట్ నాన్ వోలటైల్ మెమొరీ, రైట్? సో కాల్డ్ యాజ్ దీన్ని మనం నాన్ వోలటైల్ అంటాం కదా. సో నాన్ వోలటైల్ మెమొరీ అని కూడా తీసుకోవచ్చు. It is also called as a non-volatile memory. It is also called as a permanent memory. This is only the readable memory. There is no write permissions on this component. మరి దీంట్లో డాటా ఎప్పుడు రైట్ అవుతుంది అంటే సో ఎప్పుడైతే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో సో అప్పుడు మాత్రమే దీంట్లో డాటా రైట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించి. ఓకేనా, రైట్. అదొకటి మీరు బిట్ గుర్తుపెట్టుకోండి. మీరు పవర్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా దీంట్లో డాటా ఎప్పటికీ పర్మనెంట్గానే ఉంటుంది రోమ్ కాంపోనెంట్లో, రైట్. సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే రోమ్ కాంపోనెంట్లో మనకు పిఆర్ఓఎం, ఈపిఆర్ఓఎం, ఈఈపిఆర్ఓఎం. ఓకేనా, మనకు జనరల్గా 3 ఇంటర్నల్ కేటగిరీస్ ఉంటాయి, లాజికల్ కేటగిరీస్. ఓకే, ఇక్కడ ఒక చిన్న నోట్ వచ్చేసి ఏంటి అంటే 1 పాయింట్ దెర్ ఆర్ 3 ఇంటర్నల్ లాజికల్ పార్టీషన్స్. ఓకే, సో లాజికల్ పార్టీషన్స్ అని there are 3 internal logical partitions in ROM component. Okay, so ROM component దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే సో one is PROM and next one is EPROM and next one is EEPROM అని ఉంటుంది, రైట్. సో PROM, EPROM, EEPROM, రైట్. సో ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే సో PROM గురించి దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. PROM వచ్చేసి ఓకే, రైట్. First point, now this is PROM. Yeah, so ఇక్కడ PROM వచ్చేసి దీన్ని మనం ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, రైట్. ప్రోగ్రామబుల్, దిస్ ఇస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే సో ప్రోగ్రామబుల్ now this is read only memory, right. So this is programmable read only memory, then PROM. ఓకే, సో మనకు PROM is also ఎప్పుడు కూడా ఇది ఎలా ఉంటుందండి, నాన్ వాలటైలే కదా. సో నాన్ వాలటైల్ అంటే మనకు వచ్చేసి ఎప్పుడు ఎలా ఫిక్స్డ్గా ఉంటుంది కదా, రైట్. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే దీంట్లో
It is a one-time programmable device. Yes, right. It is a one-time programmable device. ఇది PROM అనేది ఏంటి అంటే వన్ టైం ప్రోగ్రామబుల్ డివైస్ అంటారు. దీంట్లో ఒకటేసారి రాస్తాం డేటాని, ఇక మళ్ళీ మనం చేయలేం. వన్ టైం ప్రోగ్రామబుల్ డివైస్. మనకి వన్ టైం ప్రోగ్రామబుల్ మెమొరీ డివైస్ ఏదన్నా ఉంది అని అంటే సో దట్ ఈస్ రిలేటెడ్ టు ది PROM అండి. బిట్టి గుర్తుపెట్టుకుంటుంది. ఓకేనా? రైట్. మనం ఎప్పుడు కూడా ఒకటేసారి దీంట్లో డేటాని రైట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఓకే. సో దీన్ని ఇంకొకసారి ఏంటి అంటే ఎప్పుడు కూడా దీంట్లో మనకి ఏంటి డేటా ఎప్పుడైనా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే సో ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఇంకొకటి దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు జనరల్గానంటే మనకి కన్సోల్ అప్లికేషన్స్లో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. PROM సో మెయిన్లీ యూజ్డ్ ఫర్ కన్సోల్ అప్లికేషన్స్. సో మనకి కన్సోల్ అప్లికేషన్స్. ఓకే. కన్సోల్ అప్లికేషన్స్ అంటే దీంట్లో ఒకటేసారి డేటాని స్టోర్ చేస్తారు, తర్వాత రన్ అవుతూ ఉంటుంది. కన్సోల్ అప్లికేషన్స్కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అని అంటే మన మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. మనం చూడండి, మన మొబైల్ ఉంది. రైట్. ఒక్కసారి మనకు మొబైల్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, మనకు ఒకటేసారి దాంట్లో వస్తుంది. మనం రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కొట్టినా ఏం చేసినా కూడా కంపల్సరీ మనకు ఫస్ట్లో ఏదైతే మొబైల్ ఫంక్షనాలిటీ ఉన్నాయో అవే వస్తాయి అన్నట్టు. సో PROMకి వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సోల్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే మనం మొబైల్స్, మనం యూజ్ చేసే మొబైల్ డివైజెస్ ఉన్నాయి కదా, మొబైల్ డివైజెస్, మన మొబైల్ ఫోన్స్ అనొచ్చు. సో మొబైల్ ఫోన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం కొన్ని ఫిక్స్డ్ PDAs ఉంటాయి. దీనికి PDAs అంటాం. PDAs అంటే దీన్ని మనం పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ అంటాం. సో ఓకే, పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ ఇవి కూడా దాంట్లోకి వస్తుంది. పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్కి సంబంధించి సో దీంట్లో రావడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని కేసెస్లో మనకి ఇంటర్ఫేసెస్ ఉంటాయి. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కానీ, మల్టీమీడియా ఇంటర్ఫేసెస్ కానీ, ఇంటర్ఫేస్ డివైజెస్, కొన్ని ఇంటర్ఫేస్ డివైజెస్ అంట. సో ఇక్కడ ఇంటర్ఫేస్ డివైజెస్ అంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు కొన్ని నెట్వర్క్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, కొన్ని నెట్వర్క్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మల్టీమీడియా రిలేటెడ్. సో ఇట్లాంటివన్నీ కూడా సో దీని కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామబుల్కి సంబంధించి. రైట్. PROM. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం EPROMకి వెళ్తాం. EPROM. రైట్. సో EPROM అంటే మనం జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటాం. ఎరైజబుల్. ఓకే. సో ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎరైజబుల్ PROM అంటున్నాను. సో PROM అంటే మీకు ఆల్రెడీ ఫుల్ ఫామ్ ఉంది కాబట్టి సో దిస్ ఈస్ ఎరైజబుల్ PROM అని ఇస్తున్నాను. ఎరైజబుల్. సో ఓకే. సో ఇది ఎట్లా ఉంటుంది అని అంటే దీంట్లో డేటా కూడా ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే అల్ట్రా వయలెట్ సిగ్నల్తో దీన్ని మనం రీరైట్ చేయొచ్చు అండి. దిస్ ఈజ్ రీరైటబుల్ మెమొరీ డివైస్. యా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ రీరైటబుల్. సో రీరైటబుల్ రైట్ మెమొరీ డివైస్. దీన్ని మనం యూజ్ చేయొచ్చు, రీరైట్ చేయొచ్చు. EPROM. మరి దీంట్లో డేటాని ఎప్పుడైనా ఎలా యూజ్ చేస్తామంటే జనరల్గా వచ్చేసి based on we can write the data based on we can write or erase the data based on ultraviolet signals, light signals. Okay, so we can write, okay, so we can write or erase, right? Okay, we can write or erase by using, right? So by using ultraviolet. Okay, manaku సో అల్ట్రా వైలెట్ అని ఉంటుంది ఇక్కడ, అల్ట్రా వైలెట్ లైట్ సిగ్నల్స్. సో అల్ట్రా వైలెట్ లైట్ సిగ్నల్స్, లైట్ బీమ్ అనొచ్చు. యా, దట్ ఈస్ బెటర్. బీమ్ మీన్స్ దట్ ఈస్ అ సిగ్నల్, రైట్? ఇట్ ఈస్ అ వన్ టైప్ ఆఫ్ సిగ్నల్, అల్ట్రా వైలెట్ సిగ్నల్స్. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే EPROM ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ UV EPROM. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, రైట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ right, UVEPROM, right, UVEPROM అంట. సో UVEPROM, రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం EPROMని ఎప్పుడైనా కూడా ఇంకొక రకంగా దాన్ని ఎట్లా మనం కాల్ చేయొచ్చు అంటే UVEPROM అంటాం. UV అని అంటే ఇక్కడ మనకు వచ్చేసి అల్ట్రా వైలెట్ అని ఉంటుంది ఇక్కడ. సో అల్ట్రా వైలెట్, రైట్. సో దిస్ ఈస్ అల్ట్రా వైలెట్ EPROM, రైట్. ఓకే. So ultraviolet EPROM, right? This is okay.
తర్వాత నెక్స్ట్ పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే డబల్ ఈ రైట్, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు సో డబల్ ఈ ఈపీఆర్ఓఎం రైట్. yes now this is double E EPROM, yeah double E అంటే electrically erasable programmable read only memory. so electrically erasable programmable read only memory, yeah full form. so this is electrically so erasable, right. now this is programmable, so programmable electrically erasable programmable read only memory, yeah that is Rome enough, right. so electrically erasable. సో ఇక్కడ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ అంటే ఎప్పుడు కూడా దీన్ని ఏమంటారంటే ఇంకొక రకంగా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఇది చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. ఇప్పుడు నేను టైప్ చేసే పాయింట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిట్ రిపీట్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, రైట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బయాస్. ఇగో ఇదే బయాస్ అంటే, మీరు కంప్యూటర్లో బయాస్ అని చదువుతారు, రైట్, బయాస్ అంటారు దీన్ని. మనకి ఇప్పుడున్న రోమ్ మొత్తంలో బయాస్ అంటే ఏంటిది అంటే సో డబల్ ఈపీఆర్ఓఎం, దీన్ని మనం బయాస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ బయాస్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అన్నట్టు. సో ఇక్కడ బయాస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే సో బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్, దీనిలో ఇది ఉంటుంది అవుట్పుట్ సిస్టమ్, ఓకే. సో దిస్ ఇస్, సో దీన్ని బయాస్ కింద కన్సిడర్ చేస్తాం, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్, రైట్, ఓకే. సో ఎప్పుడు కూడా ఇది సిస్టమ్కి సపోర్టింగ్గా ఉంటుంది అన్నట్టు. మీరు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఎప్పుడైనా కంప్యూటర్లో ఒకటి క్లిక్ మన ఒక సింగిల్ బీప్ సౌండ్ వస్తుంది. సింగిల్ బీప్ సౌండ్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే అది బయాస్ నుంచి వచ్చింది అన్నట్టు, రైట్. ఇప్పుడు బయాస్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే సో వెదర్ ది ఆల్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో దీని యొక్క ప్రైమరీ ఫంక్షనాలిటీ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్, వన్ స్మాల్ నోట్ ఇస్తున్నాను ఇక్కడ, it is used to check, okay, so whether, right, whether the all connected components, right, all connected components are working properly or not. so working properly or not, right. సో దీంట్లో మనకు వచ్చేసి కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ మనకు టూ కేటగిరీస్గా ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంటుంది, ఫిక్స్డ్ కనెక్షన్ ఉంటుంది ఒకటి. సో ఫిక్స్డ్ కనెక్షన్, రైట్. మళ్ళీ మనం ఆ కనెక్షన్ని తీసి మళ్ళీ పెట్టినామంటే కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంది. సో కంప్యూటర్ ఎప్పుడైతే రీస్టార్ట్ అవుతుందో మనం కనెక్షన్ తీసి పెట్టినప్పుడు వాటిని ఫిక్స్డ్ కనెక్షన్స్ అంటారు, ఓకే. మనం ఏదైనా డివైస్ని మనం తీసి మళ్ళీ దానికి కనెక్ట్ చేసినప్పుడు అది డిస్టర్బ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని పిఎన్పి కనెక్షన్ అంటారు. So there are two types of connections for the components. So one is fixed connection and next one is nothing but PNP connection అని వస్తుంది ఇక్కడ, ఓకే. PNP అంటే now this is plug and play. సో ఇట్లా వస్తుంది plug and play devices అంటారు, all the PNPs that are related to the so plug and play components. సో ఇవన్నీ కూడా మనకు జనరల్గా ర్యామ్ అండ్ రోమ్ రిలేటెడ్. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా వచ్చేసి ఏమైపోయింది అని అంటే ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ప్రైమరీ మెమొరీ అనేది ఒక్కటే మనకు కంప్లీట్ అయింది ఇప్పటి వరకు, రైట్. సో ప్రైమరీ మెమొరీ ఇప్పుడు ఇక్కడ మీరు సిలబస్లో చూడండి, ఇగో ప్రైమరీ మెమొరీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ ప్రైమరీ మెమొరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఇక సెకండరీ మెమొరీకి వెళ్తున్నాను, రైట్. ఇప్పుడు నేను సెకండరీ మెమొరీకి వస్తున్నాను. సో ఇక్కడ మనం సెకండరీ మెమొరీ కూడా గమనించవచ్చు మెమొరీకి సంబంధించి. సో ఇది ఇప్పుడు సెకండరీ మెమొరీ అనే టాపిక్కి నేను వెళ్తున్నాను, సెకండరీ మెమొరీస్, రైట్, ఓకే. సో ఇప్పుడు సెకండరీ మెమొరీకి వెళ్తున్నాను, ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే ఆఫ్టర్ ప్రైమరీ మెమరీ ఇక నెక్స్ట్ సెకండరీ మెమరీకి వెళ్తున్నాం. సెకండరీ మెమరీ గురించి ఒక్కసారి ఇప్పుడు మనం సెకండరీ మెమరీ గురించి చూస్తుంటున్నాం. సెకండరీ మెమరీ అంటే దీన్ని వచ్చేసి ఏంటి అంటే కొన్ని కేసెస్లో మనం జనరల్గా సెకండరీ మెమరీ వచ్చేసి మనం జనరల్గా ఏమంటామంటే దీన్ని యూజర్ ఫ్రెండ్లీ మెమరీ అని కూడా అనొచ్చండి. యూజర్ ఫ్రెండ్లీ, మనకు సిస్టమ్ ఫ్రెండ్లీ మెమరీ అంటేనేమో ప్రైమరీ మెమరీ వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ మెమరీ అని డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే యూజర్ ఫ్రెండ్లీ అని అంటే సెకండరీ మెమరీ కింద మీరు గుర్తించాల్సి వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ దట్ ఈస్ రిలేటెడ్ టు ద సెకండరీ మెమరీ, రైట్, ఓకేనా, మెమరీకి సంబంధించిన దాంట్లో. సో ఇక్కడ ఇంకొక పాయింట్లో వచ్చేసి ఏంటి అంటే సెకండరీ మెమరీలో దిస్ ఈస్ పర్మనెంట్ మెమరీ, పర్మనెంట్. సో పర్మనెంట్ మెమరీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రీరైటబుల్ మెమరీ, రైట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రీరైటబుల్, రైట్. మనం దీన్ని రీరైటబుల్కి కూడా
సో దీన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రీరైటబుల్. దీన్ని మనం రీరైటబుల్ కింద కన్సిడర్ చేస్తాం. సో రీరైటబుల్ మెమరీ. అండ్ సో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యారీ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. రైట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యారీ ద డేటా. సో క్యారీ ద డిజిటల్ డేటా. రైట్, సో డిజిటల్ డేటా అనొచ్చు, లేదు అంటే కంప్యూటర్ డేటా అనొచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యారీ ద డిజిటల్ డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఇట్లా కూడా మనం ఈజీగా క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని ఉంటుంది ఇక్కడ. ఓకేనా? రైట్, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం డిజిటల్ డేటాని క్యారీ చేయాలి అని అంటే సో వి గో విత్ సెకండరీ మెమరీస్ అన్నమాట. సెకండరీ మెమరీని సో ఇట్లా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సెకండరీ మెమరీ ఈజ్ ఎ నాన్ వాలటైల్ మెమరీ. రైట్, సో నాన్ వాలటైల్ మెమరీ. సో it is also called as నాన్ వాలటైల్. రైట్, దీన్ని మనం నాన్ వాలటైల్ కింద కన్సిడర్ చేస్తాం. సో నాన్ వాలటైల్ మెమరీ. రైట్, దీన్ని మనం నాన్ వాలటైల్ అనొచ్చు. అంటే పవర్ ఉన్నా లేకున్నా సిస్టంలో దాంట్లో డేటా ఎప్పుడైనా ఉండే ఉంటుంది. ఓకేనా? రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైనా కూడా సెకండరీ మెమరీలో ఎప్పుడు కూడా ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. మనం డేటాని స్టోర్ చేయాలంటే సెకండరీ మెమరీలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. నేను ఇక్కడ స్మాల్ నోట్ అని ఇస్తున్నాను. అదేంటంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్, ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా ఆన్ సెకండరీ మెమరీ, ఓకే, సో ఆన్ సెకండరీ మెమరీ, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా ఆన్ సెకండరీ మెమరీ, okay, based on file systems. Okay, if you want to store data on secondary memory, you need to create, right, you need to create the file system on the disk surface. Right, yeah, this is better. File system on disk surface. Right, మనం disk surface మీద file system అనేది క్రియేట్ చేయాలి. సో ఫైల్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫైల్ సిస్టమ్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు జనరల్గా సో వాట్ ఈస్ ఫైల్ సిస్టమ్ అన్నప్పుడు, రైట్, సో ఇట్ ఈస్ మ్యాట్రిక్స్ ఫార్మాట్. రైట్, ఇక్కడ వాట్ యూ మీన్ బై ఫైల్ సిస్టమ్ అంటే సో ఇట్ ఈస్ ఎ మ్యాట్రిక్స్ ఫార్మాట్. సో ఇట్ ఈస్ ఎ మ్యాట్రిక్స్ ఫార్మాట్ టు స్టోర్ డేటా ఇన్ ఓకే ట్రాక్స్ అండ్ సెక్టార్స్ ఫార్మాట్. ట్రాక్స్ అండ్ సెక్టార్స్ ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ మనకు. ట్రాక్స్ అండ్ సెక్టార్స్ ఫార్మాట్స్కి సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఫార్మాట్ టు స్టోర్ డేటా ఇన్ ట్రాక్స్ అండ్ సెక్టార్స్ ఫార్మాట్ అన్నాం కదా. సో ఇప్పుడు మనకి ఇది ట్రాక్స్ అండ్ సెక్టార్స్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే ఫైల్ సిస్టమ్ అనేది మనకు ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జనరల్గా ఫైల్ సిస్టమ్ వచ్చేసి సో మనకి ఇట్లా సర్క్యులర్ ఫార్మాట్స్ సో ఇట్లా వస్తూ ఉంటుంది. ఇట్లా సర్క్యులర్ ఫార్మాట్ సర్ఫేసెస్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఏంటి అంటే ఇట్లా దీనిపైన ఇట్లా పార్టీషన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా వర్టికల్ పార్టీషన్స్, కొన్ని సర్క్యులర్ పార్టీషన్స్ ఉంటాయి, కొన్ని వర్టికల్ పార్టీషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ట్రాక్స్ అండ్ సెక్టార్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకు ట్రాక్స్ అండ్ సెక్టార్స్ అంటే వచ్చేసి ఏంటి అని అంటే జనరల్గా మీరు కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఈ వర్టికల్ పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా వర్టికల్ పార్టీషన్స్, ఆల్ ద వర్టికల్ పార్టీషన్స్, సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఈ వర్టికల్ పార్టీషన్స్ని మనం సెక్టార్స్ అంటాం. సో సెక్టార్ 0, సెక్టార్ 1, సెక్టార్ 2, సెక్టార్ 3. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్, వీటిని మనం సెక్టార్స్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకు సెక్టార్స్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఇక్కడ మనకు కొన్ని సర్క్యులర్ పార్టీషన్స్ ఉన్నాయి చూడండి. సో ఇట్లా మనకు సర్కిల్ ఫామ్ అవుతున్నాయి, సర్క్యులర్ పార్టీషన్స్. సర్క్యులర్స్ ఇక్కడ నుంచి వస్తుంది 0, 1, 2 ఈ సర్క్యులర్ పార్టీషన్స్. ఈ సర్క్యులర్ పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం ట్రాక్స్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ట్రాక్స్. సో మనకి కాంబినేషన్ ఆఫ్ ట్రాక్స్ అండ్ సెక్టార్స్ ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్లో మనకు రిప్రజెంటేషన్ ఎప్పుడైతే ఉంటుందో సో దీన్ని మొత్తాన్ని మనం ఇక్కడ మనం ఫైల్ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తామండి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎఫ్ఎస్ అంటే మనకి ఫైల్ సిస్టమ్ అన్నట్టు. సో ఇక్కడ ఫైల్ సిస్టమ్ అనేది అలొకేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మరి మనకు ఫైల్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ దీంట్లో 2 types ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఆన్ సెకండరీ మెమరీ. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే 2 types ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. 2 types ఆఫ్ ఫైల్ సిస్టమ్స్. ఒకటి దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనం ఫ్యాట్ అంటాం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఎఫ్ఎస్ అని ఉంటుంది.
టూ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉండడం జరుగుతుంది, ఫ్యాట్ అండ్ ఎన్టీఎఫ్ఎస్. సో వీటికి సంబంధించిన కొద్దిగా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా బిట్ కూడా మనకు కొన్ని ఎగ్జామ్స్లో అది ఇంతకుముందు రిపీట్ అవ్వడం అనేది జరిగింది. ఫ్యాట్ అంటే దీన్ని మనం సో ఫైల్ అలొకేషన్ టేబుల్ కింద కన్సిడర్ చేస్తాం. ఫ్యాట్ అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్టీఎఫ్ఎస్ అని ఉంటుంది. ఎన్టీఎఫ్ఎస్ అంటే ఇది వచ్చేసి ఏంటి అంటే సో న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్, న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ కింద గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యాట్ అండ్ ఎన్టీఎఫ్ఎస్. ఓకే, అయితే ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటి అంటే దీంట్లోనే మనకు సెకండరీ మెమరీలో ఈ ట్రాక్స్ అండ్ సెక్టార్స్కి సంబంధించిన డెఫినేషన్ అనేది కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. యా సాయి కృష్ణ గారు, రైట్, ఫ్యాట్ అండ్ ఎన్టీఎఫ్ఎస్, రైట్. సో ఇక్కడ మనకు ట్రాక్స్ అండ్ సెక్టార్స్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ట్రాక్స్ అండ్ సెక్టార్స్ అని అంటే ఏమంటున్నాం, ట్రాక్స్ అంటే సర్క్యులర్ పార్టీషన్స్. మనకి ఎప్పుడైతే ఈ సర్క్యులర్ పార్టీషన్స్ ఇట్లా మనకు సర్క్యులర్ పార్టీషన్ ఇట్లా స్పైరల్ మోడల్లో మనకు జనరేట్ అవ్వకుండా వస్తూ ఉంటుంది. ఇట్లా సర్క్యులర్ పార్టీషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ట్రాక్స్ అంటాం. ఇట్లా వర్టికల్ పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇట్లా వర్టికల్ పార్టీషన్స్, ఈ వర్టికల్ పార్టీషన్స్ వర్టికల్ అండ్ హారిజాంటల్ పార్టీషన్స్ సో ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెక్టార్స్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు మనం దీనికి సంబంధించిన డెఫినేషన్ ఒకసారి నోట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ట్రాక్ అంటే వచ్చేసి ఏంటి అంటే వాట్ ఈస్ ట్రాక్స్. ట్రాక్స్ అంటే ఇక్కడ సర్క్యులర్ పార్టీషన్స్, ఓకే, సర్క్యులర్ పార్టీషన్స్. సో పార్టీషన్స్ ఇన్ ఓకే ఫైల్ సిస్టమ్, circular partitions in a file system, okay, on disk surface, so disk surface that is called as a track. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెక్టార్కి సంబంధించి, రైట్. సో దీన్ని వర్టికల్ అండ్ హారిజాంటల్ పార్టీషన్స్, వర్టికల్ అండ్ హారిజాంటల్. వర్టికల్ అంటే ఇట్లా నిలువుగా, హారిజాంటల్ అంటే అడ్డంగా. సో ఇక్కడ హారిజాంటల్, వర్టికల్ అండ్ హారిజాంటల్ పార్టీషన్స్. సో పార్టీషన్స్ ఇన్ ఫైల్ సిస్టమ్, రైట్. సో ఫైల్ సిస్టమ్, సో వీటిని మనం ట్రాక్స్ అండ్ సెక్టార్స్ కింద గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఎప్పుడైనా చూడండి, మీరు పెన్ డ్రైవ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు, మీరు ఎప్పుడైనా పెన్ డ్రైవ్స్లో డేటాని కాపీ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫార్మాట్ చేస్తాం. ఫార్మాట్ చేసినాము అంటే ఆటోమేటిక్గా మనకు ఏమవుతుంది అంటే డిస్క్ పైన ఒక ఫ్యాట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫ్యాట్ కానీ ఎన్టీఎఫ్ఎస్ కానీ అకార్డింగ్ టు యువర్ ఆపరేటింగ్ సిస్టమ్, సో దానిపైన అది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాతనే మనం డేటాని కాపీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడు కూడా సెకండరీ మెమరీస్ కొన్ని ఇక్కడ మీరు కనుక పరిశీలించినట్లయితే సెకండరీ మెమరీలో ఇవి కొద్దిగా తక్కువనే క్వశ్చన్స్ వస్తాయి మనకు. సెకండరీ మెమరీ నుంచి కొద్దిగా క్వశ్చన్ కూడా వస్తే 1 క్వశ్చన్ వస్తుంది, లేదు అంటే రాదు. కానీ ప్రైమరీ మెమరీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రైమరీ మెమరీ, సో ఇక్కడ మీరు సెకండరీ మెమరీలో కనుక పరిశీలించినట్లయితే దాంట్లో మనకు గుర్తుండాల్సింది ఏంటి అంటే ఒకటి మ్యాగ్నెటిక్ టేప్స్ అని ఉంటాయి. ఓకే, సో ఇది మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అంటారు దీన్ని. సో మ్యాగ్నెటిక్ టేప్ అనొచ్చు, లేదు అంటే మ్యాగ్నెటిక్ డిస్క్ అని కూడా అనొచ్చు, మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అనొచ్చు, లేదు అంటే మనం కొన్ని సందర్భాల్లో దీన్ని మ్యాగ్నెటిక్ డిస్క్ అని కూడా రాయొచ్చండి. సో మ్యాగ్నెటిక్ డిస్క్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఆప్టికల్ స్టోరేజ్ అనొచ్చు. సో ఆప్టికల్ స్టోరేజ్ అనొచ్చు, లేదు అంటే దీన్ని ఆప్టికల్ డిస్క్ అని కూడా అనొచ్చు, ఆప్టికల్ డిస్క్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ డిస్క్ అంటాం ఇక్కడ, సాలిడ్ స్టేట్ డిస్క్, రైట్, స్టోరేజ్ అనొచ్చు, సాలిడ్ స్టేట్ స్టోరేజ్ అనొచ్చు, రైట్. సో ఇట్లా మనకి ఇస్తాం స్టోరేజ్ ఏరియా అనొచ్చు, రైట్. సో ఇవి ఒక్కసారి ఇప్పుడు మనం దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఏమేమి వస్తాయి దీంట్లో ఒక్కసారి ఇప్పుడు మనకు మ్యాగ్నెటిక్ స్టోరేజ్ని కనుక మనం తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ స్టోరేజ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ప్లాస్టిక్ ఫిలింతోని మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మ్యాగ్నెటిక్ డిస్క్. సో ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డిస్క్కి వెళ్తున్నాను ఇక్కడ మ్యాగ్నెటిక్కి సంబంధించి. సో దీంట్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే దీంట్లో మనకు సిలిండర్స్ ఉంటాయి అన్నట్టు, డేటా ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ సిలిండర్స్, రైట్. ఓకే, సో ఇట్ కంటైన్స్ సిలిండర్స్ అంటే మనకు దీంట్లో సిలిండర్స్లో డేటా జనరేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, సిలిండర్స్. సో దీంట్లో మనకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ దీంట్లో మనకు ఒకటి హార్డ్ డిస్క్ అని ఉంటుంది కదా. సో జనరల్గా మనకి ఇక్కడ సిలిండర్స్లో డేటా ఎప్పుడు కూడా ఎలా జనరేట్ అవుతుంది అంటే మీరు ఎగ్జాంపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి హార్డ్ డిస్క్ డ్రైవ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్లాపీ డిస్క్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఫ్లాపీస్ యూజ్ చేయట్లేదు, సో ఫ్లాపీ డిస్క్, రైట్. వన్ ఈజ్ హార్డ్ డిస్క్, నెక్స్ట్ వన్ ఫ్లాపీ డిస్క్ మ్యాగ్నెటిక్ డిస్క్లకి సంబంధించి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మ్యాగ్నెటిక్ టేప్స్ అని ఉంటాయి. ఇప్పుడు కూడా ఇది మనం యూజ్ చేయట్లేదు. సో మ్యాగ్నెటిక్ టేప్స్, రైట్, మ్యాగ్నెటిక్ టేప్స్కి సంబంధించి ఇది మ్యాగ్నెటిక్ స్టోరేజ్. ఆప్టికల్ స్టోరేజ్ అంటే మనం దీంట్లో తీసుకోవాల్సింది ఏంటంటే ఆప్టికల్ స్టోరేజ్కి సంబంధించి హార్డ్ డిస్క్ మనకి ఈ సీడీలు, డివిడీలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. సో ఆప్టికల్ స్టోరేజ్కి సంబంధించి ఇక్కడ ఆప్టికల్ స్టోరేజ్లో మనకు వచ్చేసి ఏంటి అంటే సిడి అంటే ఇక్కడ మనకు కాంపాక్ట్ డిస్క్, రైట్. సో కాంపాక్ట్ డిస్క్, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డివిడీస్ తీసుకోవాల్సి వస్తుంది. డివిడీస్, ఓకే. డివిడి అంటే మనకి ఇక్కడ డిజిటల్ వర్సటైల్ డిస్క్ అంటాం కదా. సో డివిడీస్, రైట్. దీనికి డివిడీస్, మనకు డివిడీస్ వచ్చేసి డిజిటల్ వర్సటైల్ డిస్క్. ఓకే, సో దిస్ ఇస్ డిజిటల్ వర్సటైల్ డిస్క్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఎస్ఎస్డీస్ ఉన్నాయి కదా, ఎస్ఎస్డీస్, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. ఎస్ఎస్డి అంటే మనకు సాలిడ్ స్టేట్ స్టోరేజ్. సో ఇక్కడ మనకు సాలిడ్ స్టేట్ స్టోరేజ్ కింద మనకు వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మీరు ఇవి వస్తాయండి, ఫ్లాష్ మెమరీ మొత్తం వస్తుంది దీంట్లో. మెమొరీ స్టిక్ అంటారు, ఇవి మెమొరీ స్టిక్ అనొచ్చు, మెమొరీ స్టిక్ అని కానీ, లేదు అంటే ఆల్ మెమొరీ కార్డ్స్ కానీ. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, పెన్ డ్రైవ్స్. సో ఇవన్నీ కూడా మనకు దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఇవి మనకు ఈ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ కొద్దిగా తక్కువ వస్తూ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి సెకండరీ స్టోరేజ్ డివైజెస్, రైట్. ఇప్పుడు మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే ఓన్లీ హార్డ్ డిస్క్ను ప్లస్ మనం జనరల్గా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ను పెన్ డ్రైవ్ ఒకటే ఇప్పుడు ప్రజెంట్ యూసేజ్లో ఉంది. ఇప్పుడు మనకు సిడీస్ లేవు, డివిడీస్ లేవు. ఓకే, రైట్. సో ఇక్కడ కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సిడిఆర్ అంటాడు. సిడి ఇక్కడ రికార్డబుల్, రైట్, రీడబుల్, రైట్, దిస్ ఈస్ సిడి రీడబుల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిడిఆర్డబ్ల్యూ ఉంటుంది, రీరైటబుల్. సో మనకు సిడిఆర్ అంటే దిస్ ఈస్ కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ, దిస్ ఈస్ రీడ్ ఓన్లీ, రైట్. సిడి రీడ్ ఓన్లీ, మనకు ఆల్రెడీ సిడి అంటే ఇక్కడ ఉంది కాంపాక్ట్ డిస్క్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ రీడ్ ఓన్లీ, సో రీడ్ ఓన్లీ. తర్వాత నెక్స్ట్ సిడిఆర్డబ్ల్యూ ఉంది. సిడిఆర్డబ్ల్యూ అంటే కాంపాక్ట్ డిస్క్ రీడ్ అండ్ రైట్. సో రీడ్ అండ్ రైట్ వాటికి సంబంధించిన పర్మిషన్స్. డివిడి రీడబుల్ ఉంటుంది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డివిడిలో కూడా ఆర్డబ్ల్యూ ఉంటుంది. సో డివిడి ఆర్ అంటే దిస్ ఈస్ డిజిటల్ వర్సటైల్ డిస్క్ రీడబుల్, రైట్. సో దిస్ ఈస్ డిజిటల్ వర్సటైల్ డిస్క్ దెన్ రీడబుల్. ఓకే, రీడబుల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ సేమ్ డివిడిఆర్డబ్ల్యూ ఉంటుంది. సో డివిడిఆర్డబ్ల్యూ ఇది మళ్ళీ మనకు రీరైటబుల్ అని వస్తుంది ఇక్కడ మనకు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రీరైటబుల్, రీడ్ అండ్ సో రైట్కి సంబంధించి ఇట్లా రావడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. ఓకేనా. సో ఇవి మనకు ట్రాక్స్ అండ్ సెక్టార్కి సంబంధించి ఉంటుంది, ఫ్లాపీలో వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ఫ్లాపీ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్లాపీలో ఇక్కడ మనకి సైజెస్ ఉంటాయి, 2 సైజెస్ ఉంటాయి మనకి. ఒకటి 3.5 inches, ఓకే, 3.5 inches, 3 1/2 అని రాస్తున్నాను ఇక్కడ మనకి ఇది స్పెసిఫిక్గా రాదు కాబట్టి ఇట్లా రాస్తున్నాను, 3.5 inches. సో 3.5 inches ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి 5/4 inches, క్వార్టర్ అంటే 1/4 కదా, 5/4 inches. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫ్లాపీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఈ ఫ్లాపీస్ మనకు లేవు కాబట్టి. సో ఇది హార్డ్ డిస్క్ అంటే కామన్. దాన్ని మనకి ఇంటర్నల్గా మేజర్ సెకండరీ స్టోరేజ్ డివైస్ ఏదన్నా ఉంది అని అంటే సో దట్ ఈస్ హార్డ్ డిస్క్. మేజర్ secondary storage device, so that is related to the hard disk. Major secondary storage device that is related to the hard disk అన్నట్టు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక పెన్ డ్రైవ్స్ ఇవన్నీ దట్ ఈస్ కామన్, ఓకేనా. సో ఇది మనకి సెకండరీ మెమొరీకి సంబంధించిన పాయింట్, రైట్. ఇప్పుడు దీంట్లో మీరు చూడండి మనకి మెమొరీలో మేజర్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ప్రైమరీ మెమొరీ వచ్చింది, సెకండరీ మెమొరీ గురించి మనం డిస్కస్ చేసాం. ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ గురించి దీంట్లో వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సెకండరీ మెమొరీలో మీకు ఇంకా కూడా కొన్ని జనరల్గా మనకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే కొన్ని జనరల్ మెమొరీస్లో ఒకటి బ్లూరే డిస్క్ అని ఉంటుంది, బ్లూరే డిస్క్. సో బ్లూరే అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రేపు ఎగ్జామ్లో ఇచ్చినా కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో బ్లూరే డిస్క్ అని ఉంటుంది ఇక్కడ, ఓకే. సో ఇక్కడ బ్లూరే డిస్క్లో మనకి ఏం చేస్తాడంటే ఇక్కడ రైట్, సో బీడీ ఇట్లా మెన్షన్ చేస్తాడు, బీడీ రోమ్ అంటాడు. దిస్ ఈజ్ రీడ్ ఓన్లీ, రైట్, రీడ్ ఓన్లీ.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బీడీఆర్ అంటాడు. బీడీఆర్ అంటే దిస్ ఈజ్ రికార్డబుల్ అన్నట్టు, రికార్డబుల్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీడీఆర్డబ్ల్యూ అని ఇస్తాడు, రీరైటబుల్, రైట్. సో ఇది, సో దిస్ ఈజ్ బీడీ రోమ్ అంటే దిస్ ఈజ్ రీడ్ ఓన్లీ, రైట్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద రీడ్ ఓన్లీ. సో ఇది రీడ్ ఓన్లీకి సంబంధించి, రీడ్ ఓన్లీ. తర్వాత బీడీఆర్ అని అంటే దిస్ ఈజ్ రికార్డబుల్, రికార్డబుల్, రైట్. సో ఇది ఆర్డబ్ల్యూ అంటే దిస్ ఈజ్ రీరైటబుల్, మళ్ళీ సేమ్ రీరైటబుల్. సో రీరైటబుల్కి సంబంధించి. సో ఇవి కూడా దీంట్లో వస్తాయి, రైట్. ఇక మీకు మెమొరీ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, రైట్. ఓకే, అంటే కాంపాక్ట్ డిస్క్ వాటికి సంబంధించింది కూడా మనం ఆల్రెడీ పెట్టి డిస్కస్ చేసాం. డివిడీకి సంబంధించి వచ్చింది ఒకటి 5/4 ఇంచెస్, 3.5 ఇంచెస్. ఇంకొకటి ఫ్లాపీలో ఒకటి మనకు 8 ఇంచెస్ కూడా ఉంటుందండి, 8 ఇంచెస్, రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 8 ఇంచెస్. సో 8 ఇంచెస్కి సంబంధించి కూడా సో దాంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది, ఇది ఓకేనా. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా మనకు వీటి స్టోరేజ్ సైజెస్ అడుగుతాడు. సైజెస్ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తున్నాను ఏంటి అంటే సెకండరీ స్టోరేజ్ సైజెస్, సెకండరీ స్టోరేజ్ సైజెస్, మెమరీ సైజెస్ గుర్తుండాలి ఇక్కడ మనకు. సెకండరీ స్టోరేజ్ సైజెస్, ఇక్కడ మనకు సెకండరీ స్టోరేజ్ సైజెస్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫ్లాపీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్లాపీ, ఇక్కడ నేను ఫ్లాపీ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ నేను స్టాండర్డ్ అని మెన్షన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫ్లాపీ స్టాండర్డ్ అంటే ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రైట్, స్టాండర్డ్. ఇది మనకి ఏంటి అంటే జనరల్గా ఇది 3.5 ఇంచెస్ ఉంటుంది కదా, 3.5 ఇంచెస్ అంటాం కదా. సో 1/2 ఇంచెస్ అంటే 3.5 ఇంచెస్. సో 3.5 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్ ఫ్లాపీ. సో దీని యొక్క సైజ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే 1.44 MB ఉంటుంది. సో ఓకేనా, ఎంబీ, మెగాబైట్స్, 1.44 MB అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్లాపీ డిస్క్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ CD రోమ్, ఇక్కడ మనకు CD రోమ్ అని ఉంటుంది. CD రోమ్కి సంబంధించి వచ్చేసి ఏంటి అంటే ఇది మనకు జనరల్గా కనుక మనం పరిశీలించినట్లయితే 650 MB ఉంటుంది. స్టాండర్డ్ వచ్చేసి 650 MB. ఇక్కడ నేను స్టాండర్డ్ అని మెన్షన్ చేస్తున్నాను, CD రోమ్ స్టాండర్డ్, రైట్. ఓకేనా, స్టాండర్డ్. ఇది స్టాండర్డ్ ఏమో 650 MB ఉంటుంది, కానీ మనకు అవైలబుల్ మార్కెట్లో జనరల్గా అవైలబుల్ ఎంత అంటే 640 MB నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకు 640 MB నుంచి ఇది ఎక్కడి వరకు ఉంటుంది అంటే అరౌండ్ 680 MB వరకు ఉంటుంది. స్టాండర్డ్గా మనకు కామన్గా అవైలబుల్ మాత్రం 650 MB ఉంటుంది. అక్కడ 650 MBకి సంబంధించి ఉంటుంది CD రోమ్ స్టాండర్డ్ ఫార్మాట్కి, గుర్తుపెట్టుకోండి అక్కడ. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు DVD రోమ్ ఉంటుంది కదా. సో DVD రోమ్, ఓకే. DVD స్టాండర్డ్, సో DVD స్టాండర్డ్ వర్షన్. స్టాండర్డ్ అంటే బై డిఫాల్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి అక్కడ. సో దీన్ని 4 GB అంటాం, ఓకేనా. 4 GB, ఇది గిగాబైట్కి సంబంధించి ఉంటుంది. 4 GB స్టాండర్డ్ వర్షన్. బట్ కామన్ అవైలబుల్ వచ్చేసి ఎంత అంటే మనకు జనరల్గా వచ్చేసి 4 GB అనొచ్చు. లేదు అంటే కొన్ని కేసెస్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్తో గుర్తుపెట్టుకుంటుంది 4.7 GB కూడా స్టార్ట్ అవుతుంది. 4.7 GB నుంచి మనకు DVD అవైలబిలిటీ వచ్చేసి ఎంత అంటే అరౌండ్ ఇది 17 GB వరకు వస్తుందండి, అరౌండ్ 17 GB దాకా వస్తుంది. ఇది మనకు DVDస్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పెన్ డ్రైవ్స్ 1024 1 TB పెన్ డ్రైవ్స్ కూడా ఉన్నాయి, పెన్ డ్రైవ్స్. సో పెన్ డ్రైవ్స్ వచ్చేసి ఏంటంటే 1 TB 2 TB పెన్ డ్రైవ్స్ కూడా నడుస్తున్నాయి, రైట్. 1 TB 2 TB టెరాబైట్స్. సో ఇట్లా కూడా నడుస్తూ ఉన్నాయి పెన్ డ్రైవ్స్, అంత స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంది, ఓకేనా. ఇక హార్డ్ డిస్క్లు అయితే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది మనకు 2 TB 4 TB ఇట్లా కూడా నడుస్తున్నాయి హార్డ్ డిస్క్లు. సో మేజర్గా అయితే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సైజెస్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని మెమొరీ మెజర్మెంట్స్ ఐడియా ఉండాలి. మెమొరీ మెజర్మెంట్స్ అంటారు. ఇంకొకటి లాస్ట్ టాపిక్ ఇది ఏంటి అంటే దీంట్లో మెమొరీ మెజర్మెంట్స్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. మెమొరీ మెజర్మెంట్స్, ఓకే. సో మెజర్మెంట్స్ అని ఉంటుంది ఇక్కడ. మెమొరీ మెజర్మెంట్స్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మీరు పరిశీలించినట్లయితే మెమొరీ మెజర్మెంట్స్లో ఫస్ట్ ఇక్కడ బిట్ అని ఇస్తాడండి. సో బిట్, ఇక్కడ బిట్ అంటే ఏంటి 0 or 1. ఎస్, బిట్ అంటే 0 or 1. కొన్ని సందర్భాల్లో దీన్ని ఎట్లా అనొచ్చు అంటే బైనరీ సింగిల్ డిజిట్. సో బైనరీ సింగిల్ డిజిట్ అని కూడా తీసుకోవచ్చండి బిట్ అన్నప్పుడు ఇక్కడ, ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ నిబ్బుల్ అని ఉంటుంది, నిబ్బుల్. సో నిబ్బుల్ అంటే మనకు వచ్చేసి ఎంత అంటే ఇది 4 బిట్స్ ఉంటుందండి, 4 బిట్స్ అనొచ్చు. లేదు అంటే దీన్ని
హాఫ్ బైట్ అనొచ్చండి. హాఫ్ బైట్ అన్న 4 బిట్స్ అన్నా కూడా సేమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 బైట్ అని ఉంటుంది ఇక్కడ. సో 1 బైట్, సో 1 బైట్ విచ్ ఈక్వల్స్ టు మనకు 1 బైట్ వచ్చేసి ఎంత అంటే ఇక్కడ 8 బిట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 1 బైట్ అంటే 8 బిట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 కిలో బైట్ ఉంటుంది. సో 1 కిలో బైట్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏం చేస్తారంటే మనం 1024 బైట్స్ అని రాస్తాం. 1 కిలో బైట్ వచ్చేసి 1024 బైట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 మెగాబైట్ అని ఉంటుంది. ఇక్కడ 1 మెగాబైట్ అంటే 1024 ఏంటిదండి, ఇది కిలో బైట్స్ ఉంటుంది 1 మెగాబైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 గిగాబైట్ అని ఉంటుంది. సో 1 గిగాబైట్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి 1024 మెగాబైట్స్ అని ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 టెరాబైట్. ఓకే, సో 1 టెరాబైట్ వచ్చేసి మనకి ఎంత అంటే 1024 గిగాబైట్స్ వస్తుంది ఇక్కడ, రైట్. జీబీ 1024 జీబీలలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ టెరాబైట్ తర్వాత పెటాబైట్ అని ఉంటుంది. సో 1 పెటాబైట్. సో 1 పెటాబైట్కి వచ్చేసి ఎంత అంటే 1024 టెరాబైట్స్ ఉంటాయి ఇక్కడ, టెరాబైట్స్. 1 పెటాబైట్ ఈక్వల్ టు 1024 టెరాబైట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాబైట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఈబీ అంటారు, దీన్ని ఎగ్జాబైట్ అంటారు. సో ఎగ్జాబైట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 1024 పెటాబైట్స్ అండి. సో 1024 పెటాబైట్స్. ఓకేనా, ఇది ఎగ్జాబైట్, ఈఎక్స్ఏ ఎగ్జా అని వస్తుంది. నేను మళ్ళీ ఫుల్ ఫామ్స్ ఇక్కడ రాస్తాను దీని తర్వాత. సో ఎగ్జాబైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 1 జెటాబైట్ అని ఉంటుంది ఇక్కడ, జెడ్బి అంటారు, జెటాబైట్. సో 1 జెటాబైట్ అని అంటే ఇక్కడ వచ్చేసి 1024 ఎగ్జాబైట్స్ అని ఉంటుంది ఇక్కడ, ఈబీ అంటే ఎగ్జాబైట్స్. సో జెటాబైట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యొట్టాబైట్ అని ఉంటుంది, వైబీ అంటారు దీన్ని, యొట్టాబైట్. సో 1 యొట్టాబైట్. ఇక్కడ యొట్టాబైట్ వచ్చేసి ఎంత అంటే సో 1024 జెడ్బి అని వస్తుంది. సో ఇంకా ఉంటుంది మనకి ఎట్లా అంటే బ్రాంటోబైట్, జెప్ బైట్ అని ఇట్లా వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ జెడ్బి వరకు సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జెడ్బికి సంబంధించి. ఇంకా దీనికి మెమొరీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మెమొరీ క్యాలిక్యులేషన్స్ అనేది మనకు నెక్స్ట్ క్లాస్లో మనకు వస్తుంది. మెమొరీ క్యాలిక్యులేషన్ అనేది కూడా వస్తుంది ఇక్కడ, అంటే ఎన్ని బిట్స్ అయితే ఎన్ని బైట్స్ అయితే. కొన్ని కేసెస్లో మనకు అట్లా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెమొరీ క్యాలిక్యులేషన్ అనేది కూడా మనం రేపటి క్లాస్లో దానికి సంబంధించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఫుల్ ఫామ్స్ నోట్ చేసుకుందాం. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. కేబీ అంటే ఇక్కడ వచ్చేసి కేబీ వచ్చేసి ఏంటంటే ఇది కిలోబైట్ కదా. సో ఇది కిలోబైట్. తర్వాత ఎంబీ అంటే మనకు మెగాబైట్స్, రైట్. సో మెగాబైట్. జీబీ అంటాడు, జీబీ అంటే గిగాబైట్స్. సో గిగాబైట్కి సంబంధించి. టీబీ అని అంటాడు, టీబీ అంటే టెరాబైట్. సో ఇది ఓన్లీ టెర్రా కాదు, టెరాబైట్ అంతే, టెరాబైట్, రైట్. ఓకే, సో టెరాబైట్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పీబీ అని ఉంటుంది. పీబీ అంటే మనకు పెటాబైట్ అని ఉంటుంది, పెటాబైట్. సో పీబీ దట్ ఈస్ రిలేటెడ్ టు ది పెటాబైట్. ఓకేనా, సో పెటాబైట్. పీబీ అంటే మనకు పెటాబైట్. పీబీ తర్వాత ఏంటిది నెక్స్ట్ ఈబీ కదా, ఎగ్జాబైట్ అంటాం, రైట్. సో ఎగ్జాబైట్కి సంబంధించి పీబీ అంటే ఎగ్జాబైట్. తర్వాత నెక్స్ట్ జెడ్బీ అని ఉంటుంది. జెడ్బీ అంటే ఇక్కడ మనకు వచ్చేసి జెటాబైట్ అని ఉంటుంది, జెటాబైట్. తర్వాత నెక్స్ట్ వైబీ. సో వైబీ అంటే యొట్టాబైట్ అని ఉంటుంది. సో యొట్టాబైట్. సో ఇట్లా మనకు ఇవి వీటికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇవాళ ఇక్కడ వరకు ఉండనివ్వండి క్లాస్. సో ఇవి మనకు మెమొరీ క్యాలిక్యులేషన్స్, కొన్ని మెమొరీ మెజర్మెంట్స్, మెమొరీ క్యాలిక్యులేషన్స్ అనేది. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.